13వ అధ్యాయం 17వ వచనం చదువుకుని ఈరోజు వాక్యపు వెలుగులో ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట నింజిర కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అభిషేకించినటువంటి వారిలో అభిషేకం అనేటువంటిది ఉంటుంది. వారు ఏ స్థలంలో అడుగుపెట్టినా కూడా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను గొప్ప అని చెప్పను, కానీ నేను నమ్మిన దేవుడు చాలా గొప్పోడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. కాపరి అనగా ఏంటంట? కాచేవాడు, మందని కాపలా కాచేవాడు. అనేక శ్రమలు, ఇబ్బందులు, బాధలు అన్నీ వచ్చినప్పుడు మరి కాచేటువంటి వాడు అనమాట. ఈ యొక్క కాపరి ఉద్యోగం అనేటువంటిది ఎలా ఉంటుందంటే చాలా కాంప్లికేటెడ్ జాబ్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు అంటే ఏముందండి, చదువుకోకపోయినా చదువు లేకపోయినా ఈజీగా వచ్చేసేటువంటి జాబ్ ఏంటంటే, నన్ను కూడా చాలామంది నువ్వు అనేక ఉద్యోగాలు ప్రయత్నాలు చేసి ఉంటావు, రాలేదు కాబట్టి ఇందులోకి వచ్చావు, లేకపోతే ఏ ఆధారం లేదు, ఇంకా ఏమీ సాధించలేకపోతున్నా కాబట్టి అన్ని ప్రయత్నాల్లో ఆఖరి ప్రయత్నంగా ఇందులోకి వచ్చి ఉంటావు అని అన్నారు కూడా చాలామంది సేవకులు కూడా. అన్ని ప్రయత్నాలు చేసిగా ఆఖరి ప్రయత్నంగా వచ్చేటువంటిది కాదండి ఇది. ఈ కాపరి ఉద్యోగం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కాపరి అనేటువంటి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎలా తీసుకోవాలంటే చాలా అద్భుతంగా తీసుకోవాలి. ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, సడన్గా ఒక ఫోన్ వస్తుంది, అన్నా నాకు డిఎస్సిలో జాబ్ వచ్చిందన్న అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఓ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా అంటుంటే వెంటనే ఫోన్ పెట్టిన ఇంకో ఫోన్ వస్తుంది, అన్నా 10 సంవత్సరాలు బట్టి నేను ప్రయత్నం చేస్తున్నానన్నా, ఈసారి కూడా నాకు జాబ్ రాదు. అప్పుడే సంతోషం, అప్పుడే విచారం. ఈ రెండు వార్తలు విన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ సక్సెస్ని బట్టి సంతోషించాలా, ఫెయిల్యూర్ని బట్టి బాధపడాలా? ఈ రెండు విషయాలు జరుగుతూనే ఉంటుంటాయి. ఎందుకంటే ఏ క్లాసులోనైనా, ఏ చర్చిలోనైనా, ఏ ప్రదేశంలోనైనా సక్సెస్ పీపుల్ ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటుంటారు, సంతోషించే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. విజయము అపజయము అందరిని వెంటాడుతుంటుంటాయి. విజయం వచ్చిన వ్యక్తితో సంతోషించాలి, అపజయం వ్యక్తి వచ్చిన బాధపడాలి. ఇలాగ చాలా సిచ్యువేషన్స్ ప్రతిరోజు ఎదురవుతుంటుంటాయి. కాబట్టి ఈ కాపరి అనేటువంటి ఈ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు రోజు వెళ్తుంటుంటారు. ఖచ్చితంగా వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని మళ్ళా ఒకవేళ కృంగిపోతే మళ్ళీ లేవనెత్తి మళ్ళీ దేవుని సన్నిధిలో వాళ్ళని బలపరుస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన చెప్తాడనమాట, నేను గొర్రెలకు ఏం కాపరంట? కాపర్లు ఉంటారు, మంచి కాపర్లు ఉంటారు, ప్రధాన కాపర్లు ఉంటారు, చాలా చెప్తాడు. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. హల్లెలూయా. పెడతాడు కాదు, పెట్టేశాడు. ఆమేన్. చెప్పాడు దేవుడు, చేశాడు లేదా? మనమైతే చెప్తాం ఖచ్చితంగా చేస్తానండి, ఖచ్చితంగా వస్తానండి. అస్సలు నాకు ఎంతమంది ఎన్ని మాటలు ఇస్తారో ఒక్క మాట నిలబెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని మాట నిలబెట్టుకోలేనందుగా, ఎక్కడి నుంచైనా మాట నిలబెట్టుకుంటారని. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా చాలా సమయాన్ని పాటించాలి. ఎందుకనంటే దైవికమైన లక్షణం ఏంటంటే, దేవుడికి ఉండే లక్షణం ఏంటంటే, ఒక ఆమెకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంట. ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు అంటే ఆల్మోస్ట్ దేవుని కుమారుడు. ఎప్పుడు వెళ్తాడు చెప్పండి? ఆయన అన్నీ సిద్ధపరిచి స్టేజ్ అంతా వేసాక, ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మాకైతే ఏం చేస్తారంటే అంతా సిద్ధపడి పాటలన్నీ అయిపోయాక కరెక్ట్ మెసేజ్ టైం అని కానీ పిలుస్తారు.
కానీ అప్పుడు యేసుప్రభు అలా కాదు. ఆ ఒక్క ఆమె కోసం అంట ఆయన వెళ్ళి ముందు కూర్చున్నాడంట. ఎంతసేపు? చాలాసేపు ముందు కూర్చున్నాడంట. ఏ టైం అది? మిట్ట మధ్యాహ్నం. ఎవరావిడ? సమరస్త్రీ. సమరస్త్రీ వస్తుందని తెలిసి అక్కడికి ఆ బావి దగ్గర నీళ్ళ దగ్గరికి వస్తుందని తెలిసి ఆమెకు సువార్తను ప్రకటించాలని యేసుప్రభు ఏం చేయడంట? ముందుగా వెళ్ళి కూర్చున్నాడంట. అసలు ఈ సందర్భాలు మనకి ఎక్కడ కనపడవు. నేనైతే ఎక్కడ చూడలేదు. మరి విశ్వాసుల కంటే ముందు వచ్చి కూర్చున్నటువంటి దైవ సేవకులు ఎక్కడ కూడా లేరు. అంత సెట్ అయ్యి వచ్చేటువంటి వారే ఎక్కడ చూసినా కనిపిస్తారు మనకి. నిజంగా దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి ఉండే లక్షణం ఏంటంటే ఇన్ టైంలో కాదు, అనుకున్న టైం కంటే కనీసం ముందు ఉండాలి. వింటున్నారా? అది చర్చికైనా అవ్వచ్చు, గృహ కూడికైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఈ యొక్క లక్షణాన్ని పాటించినప్పుడు దేవుడు ఏం చేయడు తెలుసా? ఎక్కడో వెనకాల ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ముందు పెట్టేశాడు. హల్లెలూయా! ముందుకు రావాలి, నా లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నా పరిస్థితి మారాలి, నా పొజిషన్ మారాలి, నా ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే అది ఎవరి చేతిలో తెలుసా? మీ చేతిలోనే ఉంది. ఎవరైతే ముందుకు వస్తారో దేవుడు అలా ముందుకు పెడతాడు. అంతే కదా, ముందు వచ్చినప్పుడు ముందు కూర్చుంటారు. మీరు ముందు వచ్చాక అన్ని ఫిల్ అయిపోయాక ముందు కూర్చున్నట్టు అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మన జీవితంలో మనల్ని పైకి తీసుకెళ్ళేది ఏంటంట? తన పనిలో నిపుణత గలవారిని చూసారా? నిపుణత అంటే ఏంటి? నైపుణ్యం ఉన్న ఏం చేస్తాడు? అందరికంటే లేట్గా లేస్తాడా? చూడండి, ఏ క్రికెట్లో ఫస్ట్ వచ్చినాడైనా, రన్లో ఫస్ట్ వచ్చినాడైనా, లేకపోతే ఏ గోల్డ్ మెడల్ సాధించినాడైనా 8 గంటలు లేచినట్టు చరిత్రలో ఉంటుందా? అందరూ పడుకుంటుంటే ఆయన మాత్రం అందరికంటే ముందుగా లేచి రోడ్ల మీద పరిగెడుతుంటుంటాడు. కానీ మనం ఇది చూడం. మనం ఏం చూస్తాం? సడన్గా గోల్డ్ మెడల్ అందుకున్నట్టు, లేకపోతే మంచి పేరు, మంచి పొజిషను, పేపర్లో ఆయన ఫోటో వస్తుంటే వావ్ అంటాం, అంతే. కానీ అది ఈజీగా వచ్చిందా? కాదు. ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మంచి స్థితికి వెళ్ళాలి, మంచి జీవితం జీవించాలి అని ఆశ ఉంటుంది. కానీ అది ఎక్కడ ప్రారంభించబడుతుందో తెలుసా? మొట్టమొదట డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ పాటించేటువంటి వారి జీవితం ఎప్పటికీ అలా ఉండదు ప్రియులారా. మీరు చాలామంది అంటుంటారు, ఎప్పుడు చూసిన ఇలాగే ఉంటుందండి, ఎంత ప్రార్థన చేసిన ఇలాగ ఉంటుందండి, ఈ అప్పు తీరట్లేదండి, ఈ సమస్య తీరట్లేదండి, మా కుటుంబ పరిస్థితులు బాగుపడతలేదండి. అట్లా ఉండవు. నేను చెప్తాను కదా, ఖచ్చితంగాను మీరు ఎప్పుడైతే మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు అది చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక జాగ్రత్తగా ఉండట్లేదని. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా! సద్వినియోగం అంటే ఏంటి? మీకు 10 నిమిషాలు ఇస్తే 5 నిమిషాల తర్వాత వస్తే సద్వినియోగం చేసుకున్నట్ట, దుర్వినియోగం చేసుకున్నట్ట కదా? ఖచ్చితంగా అందరూ ఫెయిల్ అయిపోతుంటారు. నేను ఒక్కనే సక్సెస్ అవుతున్న విషయంలో దేవుడు నన్ను హెచ్చిస్తూనే ఉంటుంటాడు. హల్లెలూయా! కనీసం నా వెనకాలన్నా రావడానికి ప్రయత్నం చేయండి. నాతో రాకపోయినా కానీ అద్భుతంగా మీరంతా కూడా ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా! కాబట్టి మొట్టమొదట మనిషికి ఉండవలసింది ఏంటంటే డిసిప్లిన్. స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తారు? ముందు చదువు కాదు, వాడు అసెంబ్లీకి స్కూల్ టైంకి రాకపోతే చితక కొడతారు బయట పెట్టి. ఎప్పుడైతే అది ఆటోమేటిక్గా వచ్చిందో అక్కడి నుంచి అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. సో మీరు కూడా గృహిణులుగా ఉండొచ్చు, లేకపోతే పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక సిస్టమ్, ఒక టైము, ఒక డిసిప్లిన్ పాటించి చూడండి. మీ మీద అనేక మందికి మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఈరోజు నీ పరిచయం ఇంతగా విస్తరించబడ్డ కారణం ఏంటి తెలుసా? ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్ అంటే ఖచ్చితంగా 3:30కు ప్రారంభించబడుతూ ఉన్నది. దాన్ని బట్టి అనేక మంది దీనికి కనెక్ట్ అవ్వటం, వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. దేవుడు చెప్పాడు, ఎడతెగక ఖచ్చితంగా అది తెగిపోకుండా ప్రతిరోజు చేయమన్నాడు దేవుడు. అలా ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా! ప్రియులారా గమనించండి, ఒక కారు నడుస్తూ ఉంది, దాంట్లో డ్రైవర్ లేకపోతే ఎలాగుంటుంది? ఒక ట్రైన్ నడుస్తూ ఉంది, దాంట్లో డ్రైవర్ లేకపోతే ఎలాగుంటుంది? ఒక ఫ్లైట్ ఫ్లై చేస్తూ ఉంది, ఎగురుతూ ఉంది, దాంట్లో ఆ ఫ్లైట్ నడిపే వ్యక్తి లేకపోతే ఎలాగుంటుంది? ఎంత గందరగోళం ఉంటుంది. ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉంది, ఆ ఓడ నాయకుడు లేకపోతే ఎలాగుంటుంది? అలాగే సంఘం అనేటువంటిది కూడా ఒక నాయకుడు. కాపరంటే నాట్ ఓన్లీ ఇది వాక్యం చెప్పే వ్యక్తి అని కాదు, సంఘ నాయకులు, సంఘ కాపరి. ఆ వ్యక్తి లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చదువుకునే స్కూల్లో చూడండి, ఎప్పుడైతే టీచర్ లేడో, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ అని ఉంటాయి కదా, మ్యాథ్స్ చెప్పేసిన వ్యక్తి వెళ్ళిపోయి మళ్ళీ ఫిజిక్స్ చెప్పే వ్యక్తి రావడానికి ఒక 2 నిమిషాల గ్యాప్ ఉంటుంది. ఈ 2 నిమిషాల గ్యాప్లో క్లాస్ ఎంత గందరగోళం ఉంటుందో చూసారా? ఎందుకని అంటారు? మాస్టర్ ఎప్పుడైతే లేడో వాళ్ళ ఇష్టం, గందరగోళం. మోసే గారు ఎప్పుడైతే తప్పుకున్నాడు అక్కడ మొత్తం అంతా ఏమైపోయింది? అప్పుడు దాకా దేవుడు 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 అన్నట్టు వాళ్ళంతా జీవితం అంతా కూడా గందరగోళం అయిపోయింది, మారిపోయింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరి జీవితాల్లోనైతే
మొన్న ఆర్టీసీ బస్సు వెళ్తుంది సడన్ గాను, ఆ డ్రైవర్కి ఏమైంది, హార్ట్ అటాక్ వచ్చింది. ఎలా ఉంటుంది పరిస్థితి? బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా చల్లాచెదరైపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తెలివిగా కండక్టర్ గారు గబగబా దాని బ్రేక్ తొక్కేది ఆఫ్ చేశాడు అనుకోండి. మీరు అందరూ చూసే ఉంటారు, ఇలాంటివి బాగా చూస్తారు. వాకింగ్ చూడటానికి టైం ఉండదు, సాక్ష్యం వినటానికి టైం ఉండదు, దేవుని సందికి రావడానికి అసలు టైం ఉండదు. కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఖచ్చితంగా చూస్తుంటుంటాం. మొన్న ఫ్లై అయింది కదా, మనకి ఒక ఏరోప్లేన్ కూలిపోయింది కదా. ఆయన ఏదో చేశాడు, సంథింగ్ ఏదో జరిగింది. ఒక్క వ్యక్తి తప్పిదం వల్ల ఎంతమంది చనిపోయారు? అంటే నాయకుడు తేడాగా ఉన్నట్లయితే, నాయకుడు కరెక్ట్గా లేకపోతే ఆ పరిస్థితి అంతా కూడా చెల్లాచెదురైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది, మనం చదువుతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. నాయకులు లేనటువంటి జనులు ఏమవుతారంట? చెడిపోతారు. మీ నాయకుడు ఎవరని అడుగుతారు, ఎవరినైనా. ఎవరి నాయకత్వంలో మీరు ఉన్నారు, ఎవరి నాయకత్వం కింద మీరు ఉన్నారు అంటే దాన్ని బట్టి మీ జీవితం బాగుంటుంది. మీ ప్రభుత్వం ఏం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం క్రింద మీరు ఉన్నారు అంటే, మిమ్మల్ని ప్రభుత్వం చేసేవాడు మంచివాడు అనుకోండి, హాయిగా. ఇప్పుడు నాకు ఒక ఆయన తెలుసు. సో నేను ఏదన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కారు ఎక్కాను అనుకోండి, నేను నిశ్చింతగా నిద్రపోతాను. అది మిడ్ నైట్ అయినా ఎక్కడైనా ఎప్పుడైనా. ఎందుకంటే అందులో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి, ఖచ్చితంగా దాన్ని సామర్థ్యం చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి. అదే ఒక డ్రైవింగ్ రాని వ్యక్తి కారు ఎక్కమనుకోండి, ఆ వ్యక్తి ఎంత మంచిగా మీకు చెప్పినా పడుకుంటారా? ప్రతి క్షణం కూడా భయంతో కూర్చుని ఉంటారు. అది ఎంత నిద్ర వచ్చినా కానీ అన్నీ ఆఫ్ చేసుకుని. ఎందుకనంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి. అలాగే మన జీవితాన్ని నడిపించే నాయకుడు ఎవరంట? సామర్థ్యం కలిగిన వాడు, సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం, నాయకులు లేనటువంటి జనులు చెడిపోతారు. అలాగే నాయకులు ఉంటారు కానీ చెడ్డ నాయకులు కూడా ఉంటుంటారు. మంచి నాయకులు కానటువంటి వారి పరిస్థితి కూడా ఆల్మోస్ట్ చెడిపోతుంటుంటుంది. ఇక్కడ నాకు ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చాలా అద్భుతమైనటువంటి మాటగా నాకు అనిపించింది అనమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ఏముందంట? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. కాబట్టి దుఃఖముతో కాకుండా ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే లోబడాలంట. నిజంగా మీరు ఎంతమంది లోబడుతున్నారు మీ యొక్క సేవకుని మాటకి? మీకు తెలుసా ఆ విషయం? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ట్రైన్ 3 గంటలకు ఉందనుకోండి, ఎవరన్నా 3 గంటలకు వెళ్తారు అక్కడికి? అస్సలు ఇంపాసిబుల్. ఖచ్చితంగా 2 గంటలకు వెళ్ళి కూర్చుంటారు అక్కడ. ఇంకొంతమంది అయితే 1 గంట. రాత్రి మేము ఎక్కిన ట్రైన్ కరెక్ట్గా మేము పావు గంట ముందు, అరగంట ముందు ఎక్కాం. కానీ అందులో అన్నంటే కొంతమంది గంటన్నర ముందు ఎక్కువచ్చున్నారంట. మరి అదే చర్చికి అయితే స్టార్టింగ్ ప్రేయర్కి మనం ఎప్పుడైనా ఉంటామా? అసలు స్టార్టింగ్ ప్రేయర్కి ఉన్న సందర్భాలు ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. పాటలు అయ్యాక, లేకపోతే వాక్య మధ్యలోను, లేకపోతే ఇంకా చివరి ఆశీర్వాద ప్రార్థనలో వస్తుంటుంటాం. ఇలా వచ్చి మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఎలా పొందుకోగలుగుతాం? దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేస్తే నేను చేయవలసింది నేను చేస్తాను. కాబట్టి లెక్కప్ప చెప్పవలసిన బాధ్యత మాకు ఉన్నది. ఏమని లెక్కప్ప చెప్పాలి? వేసేసేయండి, పాస్ చేసేసేయండి అని చెప్తాడు మాస్టర్. ఏమన్నాను? అటెండెన్స్ చూస్తారు. అటెండెన్స్ తక్కువైతే డాక్టర్ సర్టిఫికెట్ అంటారు స్కూల్లోను. ఇలాగా గ్రేస్ మార్క్స్ అని ఉంటాయి. కనీసం 35కి 34 వస్తే మార్క్ కలుపుతారు. కనీసం 35కి 3 మార్కులతో ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఈరోజున మన క్రైస్తవం ఎలాగుందంటే ఇట్లానే ఉన్నదన్నమాట. మాకేం కాదులేండి, పాస్టర్ గారికి కాదు ఇదంతా కూడాను అనుకుంటుంటారు. 1 పేతురు 2:9 ఒక మాట ఉన్నది, అక్కడ చదివితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అది 1 పేతురు 2:9 చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్. కాబట్టి పాస్టర్స్ అంటే ఏమనుకున్నారండి? ఇంతవరకు మీరు ఈ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు మాత్రమే అనుకున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందారో వాళ్ళంతా ఎవరంట? రాజులు, యాజకులు. యాజకులు అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో అయితే ప్రీస్ట్హుడ్ అని ఉంటుంది అన్నమాట. ప్రీస్ట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే పాస్టర్. సో ఇక్కడ నేను మాత్రమే పాస్టర్ కాదు, ఎవరైతే దేవుని నమ్మారో వాళ్ళంతా కూడా కొత్త నిబంధన ప్రకారం అందరూ యాజకులే. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పాస్టర్ డే అంటే ఎవరిది? ఇప్పుడు నాది కదా. మీరు కూడా చెప్పాలన్నమాట, నాది చెప్పండి అందరూ. ఈరోజు నాది, ఈరోజు నాది, నన్ను నేను గౌరవించుకునే రోజు. హల్లెలూయా. దేవుడు మాట చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని. ఇది ఎలాగ అర్థమవుతుంది అందరికీ? పక్కను మంచిగా ప్రేమించాలి, అంతే కదా, అంతేనా? అక్కడ ఏముంది? నిన్ను వలే. ఇది మర్చిపోయారు అందరూ కూడా. ఫస్ట్ నువ్వేం చేయాలంట? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఎప్పుడన్నా అతని దగ్గర వీళ్ళు మాట్లాడుకున్నారా? నువ్వు సూపర్గా ఉన్నావు, బాగున్నావు. నువ్వు డ్రెస్ వేసుకుని మొట్టమొదటి కనపడేది ఎవరికి? నీకే కదా. అద్దంలో మొట్టమొదటి ఎవరు చూసుకుంటారు? డ్రెస్ బాగుందా లేదని చెప్పేసి పక్కోళ్ళకా? ఎవరికే కాదు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? అద్దం ముందుకు వెళ్ళి మనకు మనమే చూసుకుంటాం. ఏదైనా లోపం ఉంటే మన లోపం మనకు మనమే చెప్పుకుంటాం. ఓహో ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది ఎలాగని సెట్ చేసుకుని అప్పుడు వచ్చి ఎవరికైనా వచ్చి బాగున్నదా అని చూపిస్తాం. అంటే మొట్టమొదటిగా ప్రేమించవలసింది ఎవరినంట? ఎవరినమ్మా? దేవుడు చెప్పిన మాట, నిన్ను వలే. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, ఇదే చాలా చేసే పొరపాటు అనమాట. చాలామంది ఏమంటే తెలిసి, చి ఎందుకో నా జీవితం, ఎందుకు పుట్టాను అసలేని. మరి ఇంక పక్కల్ని ఏం ప్రేమిస్తారు అసలని? వాళ్ళని అలా సహించుకునే వాళ్ళు పక్కల్ని ఏం ప్రేమిస్తారు? ఇంకా పరిచర్య ఏం చేస్తారు? మళ్ళీ ఏమంటే తెలుసా, అసలు పరిచర్య చేయాలని ఉందండి, దేవుడు పని చేయాలని ఉందండి. మొట్టమొదట ఏం చేస్తున్నారు? వాళ్ళే అసహించుకుంటున్నారు. ఎందుకు పుట్టానో ఏంటో, నా జీవితం అర్థం కావట్లేదు, అంత గందరగోళంగా ఉంది, అసలు ఏది జరగట్లేదు, జీవితం అంత విరక్తి కలుగుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు వచ్చేమంటారు మళ్ళీని, నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను, దేవునికి సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను. చూసారా ఎలాంటి ఆలోచన విధానం ఉన్నదో. కాబట్టి మొట్టమొదట మనిషి చేయవలసిన పని ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. వింటున్నారా? నిన్ను నీవు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించుకోవడం అంటే ఏం చేస్తావు? కొంచెం మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ప్రేమించుకోవడం అంటే ఏంటి? తెలియకుండా నీవు ఒంట్లో మార్పులు జరుగుతాయి వయసు పెరిగి కొలితే. ఎలాగైనా సరే చిన్నతనంలో ఉన్నంత బలము, చిన్నతనంలో ఉన్నంత శక్తి ఉండదు. కొంచెం వయసు పెరిగి కొలితే కాంప్లికేషన్స్ వస్తుంటుంటాయి, బాడీలో చేంజెస్ వస్తుంటాయి, నెమ్మదిగా లావ్ అవుతుంటుంటాం. ఒక్క నైట్లో 100 కేజీలు ఎవరైనా పెరుగుతారా? కదా. కనీసం ఒక్క నైట్లో 10 కేజీలు ఎవరైనా పెరుగుతారా? పెరగరు. కనీసం ఒక 4-5 కేజీలు పెరగడానికి 1 నెల రోజులన్నా పడుతుంది. 1 నెల రోజుల తర్వాత నీ బట్టలు ఏమవుతాయి? టైట్ అవుతాయి. దేవుడు కూడా 120 సంవత్సరాలు టైం ఇచ్చాడంట మొత్తం భూమిని తుడిచిపెడతాకి. కనీసం ఎప్పుడైనా మారు మనసు పొందిన వాళ్ళకి అవకాశం వచ్చేది. అంటే నీ బాడీలో చేంజెస్ వస్తూ ఉన్నాయి, నువ్వు లావ్ అవుతున్నావు, వెయిట్ పెరుగుతున్నావు, నీకు సిమ్టమ్స్ ఎప్పటి నుంచో వస్తూనే ఉంటాయి. కానీ ఏం చేస్తావు? 3 కేజీలే కదా, 5 కేజీలే కదా, 10 కేజీలే కదా అని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా నువ్వు శ్రద్ధ తీసుకోలేదు. అంటే నువ్వు నేను ప్రేమిస్తున్నావు లేదు, ఇప్పుడు ప్రేమించలేదు. ఎందుకంటే 60 కేజీలు 70 కేజీలు ఉండి నువ్వు 100 కేజీలు దాటేసావు. అంటే ఎంత నిర్లక్ష్యం చేసేసావు. నీ బాడీ మీద నీకు శ్రద్ధ లేదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదు, నీ బాడీకి ఎక్సర్సైజ్ లేదు, శ్రద్ధ లేదు, ఏం తినాలో తినట్లేదు, తినకూడదు తినేస్తున్నావు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు. మరి ఇంకా దేవుని పని ఎలా చేస్తాం? దేవుడిని ఎలా ప్రేమిస్తాం? ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఎంత చెప్పినా ఏం ఉపయోగం అసలేని. దేవుడేమో నీ దేవుం నా ఆలయం అంటున్నాడు. ఏమో ఇప్పుడు ఇక్కడ చెత్త వేసి ఇదంతా పాడు చేసి కంపు కొడుతుంది అనుకోండి, ఎవరైనా వచ్చి కూర్చుంటారు? ఇక్కడ ఇంత నీట్గా పెట్టి ఏసీ పెడితేనే కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంటున్నాం మనం. అలాంటిది ఇక్కడ చెదారం వేసి అక్కడ పిల్లలు తినేసిన చాక్లెట్లు, ఇవి వాటర్ బాటిల్ ఇవన్నీ నిండా పాడేసి కూర్చుంటే ఎవరైనా వచ్చి కూర్చుంటారా? ఒకవేళ వచ్చినా తలుపు తీసినట్టు స్మెల్ వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? ఉంటారా?
కానీ మన జీవితం అంతా కొంపే. కానీ యేసయ్యా రండి 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 రండి, పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తాడు? ఈ కంపులోకి వచ్చేసేసంట ఆయన ఇందులో నివాసం చేసేయాలంట, అద్భుతాలు చేసేయాలంట, మన జీవితం బాగుపడిపోవాలి, మన బిడ్డల జీవితం బాగుపడిపోవాలి, మన అభివృద్ధి చెందిపోవాలి, అప్పులు తీరిపోవాలి, ఇవన్నీ జరిగిపోవాలి. అసలు ఆయన వత్తగే అవకాశం లేదు. ఒక సహోదరి మీకులంటే ఆవిడ పాస్టర్ గారిని ఇన్వైట్ చేసిందంట. ఇన్వైట్ చేసి ఏం చేసింది, చాలా బిజీగా ఉంది, పాస్టర్ గారు బెల్ల కొట్టారు, వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం చేసింది, గబగబ కుర్చీ వేసేసి మాట్లాడింది, అయ్యగారు కూర్చోండి కూర్చోండి అని. అయ్యగారు కూర్చుందని చూతులోకి కోడిని పెంచుతుంది ఆవిడ బాగా. ఏం చేస్తుంది, ఏం చేసిందో కోడి, పాస్టర్ గారి కంటే ముందు వెళ్ళి అందులోనూ చేయవలసింది కాస్త చేసేసింది. ఇది ఆవిడ చూడలేదు ఎంతకని, పాస్టర్ గారు చూశారు. ఎంత బతిమల్లో కూడా పాస్టర్ గారు కాళ్ళు ఆతున్నాయి కానీ కూర్చోట్లేదంట. ఎందుకని? ఇంకా అర్థమవుతుంది, ఇలాంటి ఎంత వాక్యం అర్థమవుతుంది కానీ ఇలాంటిది బాగా అర్థమవుతుంది. చూసి చూసి పాస్టర్ గారు, అమ్మా నేను మళ్ళీ వస్తాను ఖచ్చితంగా, అప్పుడు నేను కూర్చుంటాను, ఇప్పుడు టైం లేదు, అక్కడ సహోదరికి డెలివరీ టైం అంటే వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయాడంట. అంటే ఒక సేవకుడికే అంత చిన్న విషయంలో ఇలా ఉంటేనే కూర్చోలేదు. మరి అలాంటిది పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన ఇంటికి వచ్చి మన హృదయంలోకి వచ్చి ఎలా కూర్చుంటాడు, ఎలా నివాసం చేస్తాడు? మన ఆలోచనలే అంత మలినం, మన చూపులే అంత మలినం. ఇంత విధానంగా మనం జీవించేస్తూ దేవుడా రావాలి దేవుడా రావాలి, ఎన్ని పాటలు పాడతామో, ఎంత కన్నీరు కారుస్తామో, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. మొట్టమొదటి ఏం చేయాలంట, మీకు తెలీదు, ఫస్ట్ మేము వచ్చి క్లీన్ చేస్తాం ఇదంతా. నేనే చెత్త అంతా ఏరుతుంటాను, వచ్చి కుర్చీలకి ఏమైనా డస్ట్ ఉందో చూస్తుంటుంటాం. ఎప్పుడైతే ఇటువంటి పరిచర్య చేస్తామో, ఏ చెట్టుకైనా సరే వేర్లు ఎక్కడ ఉంటే తెలుసా, లోపల ఎంత బలంగా వేర్లుంటే అంత పైకి పోతుంటుంటుంది. కాబట్టి మీరు రహస్యంగా దేవుని చెందులో చేసే పని చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెడుతుంది. స్టేజ్ ఎక్కి మైక్ ఇచ్చి మాట్లాడుతాను నేను అంటాను, చాలా ఈజీ అంటాను. ఎందుకు తెలుసా, చూడండి, చెట్టు ఎప్పుడైతే బలపడిపోయిందో ఆటోమేటిక్గా దాంట్లోంచి కొమ్మలు కొమ్మలు వచ్చేస్తాయి, పువ్వులు కాయలు విస్తారంగా వచ్చేస్తాయి. కానీ అది వేర్లు నాటుకునేంత వరకు దానికి సహాయపడాలి, అది నిలబడేంత వరకు మనకు సపోర్ట్ చేయాలి. ఒక్కసారి స్టాండర్డ్ అయిందా విస్తారమైన ఫలాలు ఫలిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకుడు అంటే ఏంటంటే, మీ సమస్యను తన సమస్యగా భావించి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటుంటాడు. కానీ మనం అంతా కూడా ఏదో లోపం, అలా కూర్చున్నాడేంటి ఆయన, అలా నుంచున్నాడేంటి, ఫోన్ బైబిల్ పక్కన పెట్టాడేంటి, మధ్యలో హాయ్ అన్నాడేంటి, మధ్యలో వాటర్ తాగాడేంటి, ఎన్ని లోపాలు వెతుకుతామో మనం. కానీ మనం మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తానంటుంటాం, దేవునికి సరైనటువంటి జీవితం ఉండదు. ఒకసారి ఏసన్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట, అయ్యా నా కూతురికి వివాహం జరిగింది, మనంతా ప్రార్థన చేస్తాను, దేవునికి స్తోత్రం. కానీ వివాహమైనటువంటి నెల రోజులకే నా అల్లుడు అన్నాడు, నీతో నాకు సెట్ కాదు, నచ్చలేదు నువ్వు నాకు, కాబట్టి నేను విడాకులు ఇచ్చేస్తానని డిసైడ్ అయిపోయాను. అయ్యా ఇంక దానికి విడాకులు ఇస్తే మాకు నుయ్యో గొయ్యో గతి తప్ప మా జీవితంలో ఇంకా ఏ విధమైనటువంటి ఆశలు లేవు. ఒక్కతే కూతురు, చాలా సమస్యలతో ఉన్నాం. మా అల్లుడు మనసు మారి మళ్ళా మా కూతురు నిలబడి చేసుకునేలాగా ప్రార్థన చేయ, ఉపవాసం ఉండేయా, నీ వల్ల అవుతుంది అంటే ఖాళీగా ఉన్నారండి ఈసన్ గారు. సరే మరి ఏం చేస్తాం, ఆమె బాధ నా బాధే కదా, మా విశ్వాస ముస్లాంకి ఎవరున్నారు, మనం తప్ప, మనం కొడుకులు అంటాడు అని 3 రోజులు ఉపవాసం ప్రకటించాడు పాస్టర్ గారు. అరే నన్ను ఎవరు డిస్టర్బ్ చేసి నేను ఎక్కడికి రానని చెప్పి గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. అసలు ఏం ముట్టుకోకుండా ఉపవాసం. ఎవరి కోసం? ఆవిడల్లుడి కోసం ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు చేశాడు, 2 రోజులు చేశాడు. మరి ఈవిడ ఎలాగుందో తెలియాలి కదా పాపం, ఇంకెంత బాధలు ఉందని చెప్పి 2 రోజుల తర్వాత ఈసన్ గారు ఏం చేశారంటే, ఆ ముసలమ్మని దర్శిందాము, వెళ్ళి కొంచెం ధైర్యం చెప్పి, అమ్మ దేవుడు అద్భుతం చేస్తాను, నేను ప్రార్థన చేస్తానులే, ధైర్యంగా ఉండు, ధైర్యం చెప్తారని వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఏమైందంట, తలుపు సగం తీసున్నదంట. సరే పర్వాలేదులే, తలుపు తీసున్నదని చెప్పి తలుపు దాకా వెళ్ళలోకి ఆ ఇంటికి సమీపించుతుండగానే ఈసన్ గారికి గుమ్మలాడుతా మంచి చికెన్ స్మెల్ వస్తుందంట. అయ్యి బాబు ఎక్కడి నుంచి వస్తుంది, నన్ను ఉపవాసం ఉన్నదండి, ఈవిడ కూడా ఉపవాసం ఉండి ఉంటుంది, కానీ ఇది ఎక్కడి నుంచో అనుకుని నెమ్మదిగా వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఆ స్మెల్ ఎక్కడి నుంచి అంట, వీళ్ళింట్లో నుంచే వస్తుందంట. వస్తుంటే కొంచెం డోర్ ఇలాగ ఓపెన్ చేతిలోకి కనపడుతూ ఉందంట. లోపల ఏం జరుగుతుంది ఇంతకని, వాళ్ళ అల్లుడు కూర్చుని ఉన్నాడు. ఏ అల్లుడైతే రానన్నాడో, ఏ అల్లుడైతే కూతురు నిలబడి చేసుకుని అన్నాడో ఆ అల్లుడు వచ్చేసాడు. అల్లుడు వచ్చేసాడని చెప్పి ఏం చేస్తుంది ఇవిడ, మంచిగా గారెలుండి చికెన్ వేసి పెడుతుంటే తిను బాబా అంటే తింటా ఉన్నాడంట. ఇదంతా చూసిన ఈసన్ గారికి ఎలాగుంటుంది, అయ్యి బాబు ఈ అల్లుడి కోసం నన్ను ఉపవాసం పెట్టేసేసి నన్ను ప్రార్థన చేయమన్నదే, వీళ్ళేమో చికెన్ వేసుకుని శుభ్రంగా బిర్యానీ వండుకుని తింటున్నారు, ఏంటి ఇది అసలేనని చెప్పి ఇంకా ఆయనకి ఉండబట్టలేక తలుపులా తీసుకుని లోపలికి వచ్చాడంట.
లోపలికి వచ్చి వద్దులోకి అయ్యగారు 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 అని. ఏం అయ్యగారు అమ్మ, అసలు నువ్వు నాకు ఏం చెప్పావు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని అంటే, అయ్యగారు అలా కాదు, రాత్రి సడన్గా వచ్చేసాడు మా అల్లుడు. వచ్చేస్తారు, మరి వచ్చేస్తే నాకు చెప్పాలి కదా. అదే అనుకున్నాను, కానీ ఈ లోపల ఇంకా ఈ అడావడంతా అయిపోయింది. మరి వచ్చినట్టుకు మంచి భోజనం పెట్టాలి కదా, ఇంక ఈ పనిలో బిజీ అయిపోయింది నేను. అంటే మీరు వండుకుని తినడంలో బిజీ అయిపోయారా? నేనేమో కడుపు కాల్సిన ఉపవాసం ఉండి ఘోరంగా నేను అక్కడ ప్రార్థన చేస్తున్నాను, కనీసం నాకు చెప్పుంటే నేనన్నా మానేద్దును కదా అని చెప్పి ఈశాన్ గారు వచ్చి ఇంకా అక్కడ ఈ విషయం చూసి వెళ్ళిపోయారంట. చూసారు ఎలా ఉంటుందో? ఈరోజు చాలా జీవితాలు ఎలా ఉన్నాయన్నమాట. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, వాస్తవం ఇది చాలా జరిగిన నా జీవితంలో ఇలాంటి. అన్న జాబు 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 జాబ్ వచ్చిందంటే నీకు కారు, ఎవరికంట? నాకు కారు లేదు, ఏమీ లేదు, అయిపోయింది, అయిపోతుంది. ఈ జాబ్లో బిజీ అయిపోతారు. అన్న లేడు, తమ్ముడు లేదు, ఇంకేమీ లేదన్నమాట, జాబే, దేవుడు కూడా లేదు. అయిపోయాక మళ్ళీ కొన్నాళ్ళకి ఫోన్ వస్తుంది, అన్నా ఏంటంట, మరి ఏమంటాం? ఏమనలేం, కారు ఏదన్నాం ఏమన్నాం, ఇంకా అర్థమైపోయింది కదా సీన్. మళ్ళీ ఫోన్ చేసి, అన్నా ఏమైందమ్మా, జాబు ప్రాజెక్ట్ అయిపోయింది, అయిపోతే మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ రావాలని ప్రేయర్ చేయండి అన్న. హల్లెలూయా హల్లెలూయా. చూసారా ఎట్లా ఉంటుందో? నిజంగా ఈ రోజున చాలామంది జీవితాల్లో కృతజ్ఞత అనేటువంటిది లేదు. ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగాలంతే. ఎప్పుడైతే అనుకున్న పని జరిగిందో దేవుడు లేదు, పాస్టర్ లేదు, మనిషి లేదు, ఎవరు లేదు, ఇంకా అంతే ముందుకెళ్ళిపోతుంటుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నిజమైనటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ఏది ఆశించకుండా నిరంతరం ప్రార్థన చేస్తుంటారు. ఎవరైతే సేవకులను గౌరవిస్తారో, ఎవరైతే సేవకులను సన్మానిస్తారో వాళ్ళ జీవితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు నీ భర్త అవ్వచ్చు, నీ తండ్రి అవ్వచ్చు, నీ కుటుంబ సభ్యుడు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మీరు ఎంత గౌరవిస్తారో అంత అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు కలిసిపోతుంటాను, అందరు కలిసిపోయామని చెప్పి కలిపేసుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కరెంట్ వైర్ ఎలా ఉంటుందంటే, కరెంట్ లేనని చెప్పి దాన్ని ఎంత మాట తెలిసినా పర్వాలేదు, దాంట్లో పవర్ ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న వైర్ పక్క నుంచి తగిలినా, నేను మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఆయన దుబాయ్ వెళ్ళాడు, వచ్చి ఏం చేయడంటే ఛార్జింగ్ పెడతారని ఇలా పెట్టాడు ఆయన. అసలు కంటికి కనిపించిన దారం కంటే, తల వెంట్రుక కంటే సన్నంగా ఉన్న ఒక వైర్ అందులోంచి ఇలాగ వచ్చిందనమాట. ఈయన ఎప్పుడైతే ఆ ప్లగ్ ఇందులో పెట్టాడో ఆ వైర్ వేర్లో గుచ్చుకుంది, అంతే 2 నిమిషాల్లో చనిపోయాడు ఆయన. 2 నిమిషాల్లో. చూసారా కరెంట్ వైర్కి ఎంత పవర్ ఉంటుందో? కరెంట్ వైర్ ఏమీ కాదు, కాపర్ వైరే, ఎటు తిప్పుతాడు తిరుగుతుంది. కానీ అందులో వచ్చేటువంటి పవర్ మాత్రం చాలా పవర్ఫుల్. హల్లెలూయా. నేనంటాను కరెంట్ వైరు కాపర్ సేమ్ అన్నమాట. వాళ్ళలో పవర్ ఉన్నంతసేపు చాలా డేంజర్, పవర్ లేకపోతే దాన్ని ఎటు తిప్పినా అటు తిరుగుతుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ కాపర్ విషయంలో కానీ కరెంటు వైర్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలయంగచ్చ గారు కూడా ఒకరు పెళ్లి చేశారంట. పెళ్లి చేశారు, చాలా సంతోషపడ్డారు, బాగానే జరుగుతుంది జీవితం అంతాను. సడన్గా ఏమైందంటే ఫోన్ వచ్చిందంట. ఆయన ఏమో ఫ్లైట్లో ఉన్నాడు, ఏదో మీటింగ్ మీద వెళ్తున్నాడు. ఫోన్ చేసి మీరు వెంటనే రావాల్సిందే అన్నారు. ఏంటమ్మంటే, మీరే కదా మాకు పెళ్లి చేశారు, మీ సమక్షంలోని విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం అన్నారు. ఇదేం బాధ అసలేని, నా సమక్షంలో విడాకులు తీసుకోవటం ఏంటి అసలేని? ఏమైందంటే, లేదు మాకు అసలు సెట్ అవ్వలేదు, మేము చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పటికిప్పుడు రావాలన్నారంట. మంచి చలి, నైట్ 10 o'clock అవుతుంది. అది కదమ్మా నేను మీటింగ్కి వెళ్తున్నాను, పొద్దుటే వస్తానంటే ఏమైనా సరే రావాల్సిందే అంటే ఇంకా పాలయంగచ్చ గారు తప్పక నైట్ 12 ఆ టైంని వెళ్ళారంట. వెళ్ళేసరికి ఆయన ఆ గదిలోను ఈవిడ ఈ గదిలోను ఉన్నారంట. ఉండి ఇంకా బయటకు వచ్చారంటే ఇద్దరు కలిపి ఒకసారి. వచ్చిన తర్వాత ఇంకా చెప్తారు కదా, ఆ పరిస్థితి ఇలాగా, ఈ పరిస్థితి ఇలాగా, ఇది ఇలాగా, అదేలాగా, ఇది ఇలాగని చెప్తే పాలయంగచ్చ గారు ఏం మాట్లాడకుండా ఏం చేశారంటే ఆవిడ చెయ్య ఆయన చెయ్య పట్టుకుని ఏమీ చెప్పకుండా, వాళ్ళకి ఏమీ మాట్లాడకుండా 5 నిమిషాలు ప్రేయర్ చేయడంట ఆయన. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించడం ప్రారంభించారో, ఎప్పుడైతే ఆయన ప్రేయర్ చేశాడో, చెప్పాను కదా కాపరి కరెంటు వైర్లు అంటాడు. కరెంట్ ఎప్పుడైతే అందులో ఉంటుందో, ఇప్పుడు నేను కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, నన్ను ఎవరైనా తీసేద్దారని వచ్చారనుకోండి, నన్ను ఎంతమంది ముట్టుకుంటే అందరికీ ఏమవుతుంది? కరెంట్ పాస్ అవుతుంది. ఆ విధంగా ఈ సేవకుడు ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 2 వ్యక్తులను పట్టుకున్నాడో, తెలియనటువంటి పశ్చాత్తాపం వచ్చేసింది వాళ్ళు. ఇద్దరు కలిపి మోకరించి గళ్ళు అని ఏడుస్తున్నారు అన్నమాట, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు ప్రార్థన ముగించకముందే.
ఏడుస్తూ ఉండి ఇంతవరకు ఆవిడ ఇలాగని చెప్పినటువంటి ఆయన, ఈవిడేమో అదిగో ఆయనలో లోపాలు చెప్పినటువంటి ఈవిడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు అయ్యగారు నన్ను క్షమించండి, ఈయన నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు, ఇలా చూసుకున్నాడు, కానీ ఏదో చిన్న మాట అన్నాడు, దాన్ని తట్టుకోలేకపోయాను నేను. ఇంకా ఆయన సేమ్. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇలాగా అంతవరకు చెడు చెప్పుకోవటం మొదలుపెట్టినారు, ఇప్పుడు ఏం చేశారంట, ఒకరిలో ఒకరు మంచిని వెతకడం, మంచిని చెప్పడం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగిందంటారు ఇప్పుడు? ఎప్పుడైతే సేవకుడు అక్కడికి వెళ్ళాడో సెట్ అయిందంట, సమకూర్చబడిందంట. గందరగోళాన్నంతా అంతే కదా, మాస్టర్ లేనని చెప్పు ఈడు అక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడికి వెళ్ళిపోతాడు, గందరగోళం ఉంటుంది క్లాస్ రూమ్ అంతా. ఎప్పుడైతే టీచర్ ఎంటర్ అయ్యాడో ఏమవుతుంది? పిన్ డ్రాప్ సైలెంట్. అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలో వచ్చేస్తారు, క్లాస్ అంతా కూడా నిశ్శబ్దం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నతనంలో మాది చాలా చిన్న గుడిసె ఉండేది, కానీ మరి దేవుడు ఎలా ఇచ్చాడో తెలియదు కానీ ఆలోచన, మా నాన్నగారికి ప్రతి సండే సర్వీస్ అయ్యాక సేవకుడు మా ఇంటి దగ్గర భోంచేయాలి. వింటున్నారా? చూస్తాకి ఇల్లు చూస్తే గుడిసెలా ఉండేది, కానీ భోజనం మాత్రం చాలా పవర్ఫుల్గా పెట్టేవాడు మా నాన్న. మటను చికెన్ తెచ్చి చక్కగా వండిపెట్టి సర్వీస్ అయిపోయిన వెంటనే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి భోంచేయాలి. చాలా సంవత్సరాలు చేసాం అలాగా. కానీ అప్పుడు పెట్టినప్పుడు మేము ఏం ఆశీర్వాదం చూడలేదు, కానీ తర్వాత ఆశీర్వాదం అంటే విత్తనం నాటిది. విత్తనం ఎప్పుడు వెంటనే పంట రాదు, చాలా ఓపిక పట్టాలి. విత్తనం నాటిన తర్వాత కొన్నాళ్ళు భూమిలో పడేది, చనిపోతుంది, మాయమైపోతుంది. అరే ఎందుకు ఇంత చేసాం, మనకు ప్రైజ్ లేదని మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దాని ఫలితాన్ని మీరు వెంటనే అనుభవించకపోవచ్చు, కానీ తప్పకుండా అనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను గౌరవించిన వారి జీవితాల్లో ఎలా ఉంటాయో అద్భుతాలు నేను చెప్తున్నాను. నా జీవితం నేను అనుభవించాను కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిన వెంటనే కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం, మరి వాళ్ళని ఎంతో గౌరవించటం, వాళ్ళకి మరి వెల్కమ్ చెప్పటం, వారిని కూర్చోబెట్టి అప్పుడు చేపలు వేస్తే పెట్టి భోజనాలు చేసేవారు. మరి ఇప్పుడైతే అవ్వట్లేదు, కానీ ఆ నేల చేప వేసి అక్కడ కూర్చోబెడితే చక్కగా కూర్చునేవారు, వడ్డించేవారు. మనస్ఫూర్తిగా తిని వాళ్ళు ఏం చేసేవారంటే బ్లెస్ చేసేవారు. మాటకి చాలా విలువ ఉన్నది ప్రియులరా. ఒకవేళ మీ పిల్లలకి ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే, మీ ఇంట్లో పెద్దవారు అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మీ పిల్లల్ని ఎప్పుడు కూడా బ్లెస్ చేయించండి, వాళ్ళకి నమస్కారం పెట్టించండి, వాళ్ళని హత్తుకునేలా చేయండి, వాళ్ళ చేత దీవెనలు మీ బిడ్డలకు వచ్చేలా చేయండి. ఖచ్చితంగా 100% నెరవేర్చబడతాయి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకును దీవించెను, ఇస్సాకు యాకోబును దీవించెను. తల్లిదండ్రుల యొక్క చేతిలోనే బిడ్డల యొక్క ఆశీర్వాదాలు దాగుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు కడుపులో ఉండగానే నేను పలికి అనమాట, మీరు గొప్పోళ్ళు అవుతున్నారు, మీరు ప్రయోజకులు అవుతున్నారు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ఆమెన్. మీకు అందరికీ తెలుసు విలీనా సెలియమ్స్ అని. ఏం చేస్తారు వాళ్ళు? తెలియదా? షటిలా, టెన్నిసా? వాళ్ళిద్దరు కడుపులో ఉండగానంటే వాళ్ళ నాన్న ఏం చేసాడంటే, మీరు ఓల్డ్ నెంబర్ 1 అవుతున్నారు, మీరు గొప్పగా స్పోర్ట్స్లో రాణిస్తున్నారు అని రోజు పడికేవాడంట ఆయన. ఎప్పుడైతే పలికాడో ఊహించని రీతిలో వాళ్ళు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, పెద్దోళ్ళైన తర్వాత ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించాలి, ఏదన్నా మీకు విషయం ఉంటే, ఒక సేవకుడి మీద మీకు ఏదన్నా చేదు ఏదన్నా ఉంటే దయచేసి దాన్ని మనసులో పెట్టుకోకండి. ఒకవేళ మీ సేవకుడి గురించి మీరు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న గురించి ఎవడన్నా చిన్న దగ్గర చెడ్డగా చెప్పాడు అనుకోండి, ఏం చేస్తాను నేను? అవునా అని చెవులు పెద్ద చేసుకుని వింటానా? వెంటనే ఏదున్నా సరే రివర్స్ అవుతాం, వింటకి ఇష్టపడం, ఎదిరింతాం. అలా చేసిన రోజున దేవుడి నామానికి మహిమ వస్తుంది. మోసే గారి గురించి వాళ్ళ సొంత అక్క, సొంత అన్న మాట్లాడుకుంటున్నారంట. చూసావా, వాడు చెప్తేనే అద్భుతాలు జరుగుతాయా? ఎవరో ఒక ఆవిడ్ని గ్రౌండ్ చేసుకుంటున్నాడు, అట్లాగని చెప్పి మరి ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడేసుకుంటున్నారు. ఈ విషయం మోసేకి తెలియలేదు, కానీ ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు. దేవుడిని మీటింగ్ వేశాడు. ఆరోను, మిరియామో, మోసే మీరందరూ రండి గుడారంలో. కంటే ఏం అర్థం అవ్వట్లేదు. మోసే నువ్వు అక్కడ ఆగు, మిత్రులు లోపలికి రండి. అసలు ఏం జరుగుతుంది అంటే, దేవుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నాడో అంతా చెప్పేసాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి.
సో దేవుని సందులో దైవ సేవకులు మనం ఎప్పుడైతే గౌరవిస్తామో, ఎంత అయితే గౌరవిస్తామో అంత అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. నా జీవితంలో మరి నేను ఎక్కువగా సేవకుల దగ్గర ఉండేటువంటి వాడిని, సేవకుల్ని అనుసరించేటువంటి వాడిని, సేవకులకు సహాయపడేటువంటి వాడిని. ఇప్పుడంటే కార్లు, బైకులు ఇవన్నీ ఉన్నాయి, కానీ నా చిన్నతనంలో సైకిల్ మీద రోజుకి కొన్ని చెప్పాలంటే 100 కిలోమీటర్లు కూడా నేను వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. హౌస్ విజిటింగ్లని అవని ఇవని చెప్పి సేవకులు వెనకాల కూర్చోబెట్టుకుని ప్రతి గృహానికి తిరగటం, ప్రతి గృహంలో ప్రార్థన చేయటం, గృహ కూడికలు పెట్టడం, ఆ గృహ కూడికలు పెట్టడానికి సేవకులకి ఎంతగో సహాయపడటం. ఇప్పుడు ఇంత లైట్లు వచ్చాయి, అప్పుడు ఏం కాదు, 60 వాట్ బల్బు, ఎల్లో కలర్ బల్బు ఉంటుంది కదా, ఆ బల్బుకి ఇంచుమించు ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర నుంచి ఇక్కడికి రాగలమాట వైరు. ఆ వైర్ అక్కడ కరెంట్ తీగల మీద వేసి దాన్ని లాక్కుంటూ అట్టుకొచ్చి ఆ ఇంట్లో పెట్టి బల్బు, అంతే, ఇంకేముండేది కాదు. ఓ డ్రమ్ము, ఇప్పుడు మైకులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆ రోజులు ఇలాంటివి ఏముండి కాదు. ఇంతమందికి వాక్యం చెప్పాలంటే ఎంత గట్టిగా మాట్లాడితే అంత గట్టిగా మాట్లాడాలి, అంతే. ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఈ రోజున అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ దేవుని సందులోకి వచ్చి పని చేయండి అంటే మనకు అసలు టైం కుదరట్లేదు. ఒకవేళ కుదిరినా కానీ చాలా పనులు యావగేషన్స్ ఎక్కువైపోయినాయి. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, నాకు అది గుర్తులేదు, తమిళనాడు సైడ్ ఎక్కడ అనుకుంటాను, ఒక 6 నుంచి 12 మంది ఉంటారన్నమాట. వైట్ బట్టలు వేస్తారు, వైట్ లుంగీలు కడతారన్నమాట. వాళ్ళు వచ్చేసి అందరికంటే ముందు వస్తారు, కిటికీలు ఓపెన్ చేస్తారు, మరి కార్పెట్ చేస్తారు, క్లీన్ చేస్తారు, అన్నీ చేస్తారు, అంతే కూర్చుంటారు అన్నమాట. మంచిగా ఆరాధన చేస్తారు, అందరూ కలిసి అందరూ వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఆగిపోతారు. వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం అంతా క్లీన్ చేసి అన్ని సెట్ చేశాక వెళ్తారన్నమాట. వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్కొక్కరు BMW కార్లు, ఒక్కొక్కరికి చాలా ఉన్నతమైన స్థితి. అసలు అది ఏం చేస్తారా అని చూస్తే వాళ్ళు ఏదో స్టీల్ ప్లాంట్లో జాబ్ కాదు, స్టీల్ ప్లాంట్లు కలిగి ఉన్నారు, సంథింగ్ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటారు. హల్లెలూయా. ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకున్నటువంటి అధికారము, అవకాశము అన్నీ కూడా ఎలాగైతే చర్చి గేట్ దగ్గర చెప్పులు విడిచిపెట్టి బయటికి లోపలికి వెళ్తాం మేము కూడా అలాగే మాకున్న ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని బయట విడిచిపెట్టి మేము లోపలికి వెళ్తాం. మేము అందరితో సమానమే. దేవుని పని మేము చేయాలనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏమి లేని స్థితిలో మేము ఇలాగ ఎప్పుడైతే దేవుని పరిచర్య చేసామో ఈరోజు నీ స్థితి వచ్చింది. ఎలాగంటే దేవుని సందులో మేము చేసిన పరిచర్యను బట్టి ప్రభు మమ్మల్ని హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఈ మాట ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు దేవుడు నన్ను హెచ్చించాడు, అనేక మందికి దీవెనకరంగా చేశాడు, అనేక చోట్ల దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? నా చిన్నతనంలో నేను దేవునికి పరిచర్య చేశాను, దేవుని బిడ్డలకు నేను పరిచర్య చేశాను, దేవుని బిడ్డలకు నేను సహాయపడ్డాను, సేవకులు నేను గౌరవించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఎప్పుడైతే దేవుని సందుకు వస్తున్నామో మొట్టమొదటి నిన్ను ప్రేమించుకోవాలి, నిన్ను వలని పొరుగువాని ప్రేమించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఇదే ఉన్నది. పాత నిబంధనలు అనేక ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలకు వచ్చి దేవుడు ఏం చేశారంటే 2 ఆజ్ఞలుగానే చేశారనమాట. ఏంటంటే మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ఆరాధించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మంచి కాపరి ఏం చేస్తాడంటండి, యెహెజ్కేలు గ్రంథం 34:23లో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. మంచి కాపరి ఏం చేస్తారంటే 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23 వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరి చేతిలో ఉన్న గొర్రెలు ఎలాగుంటాయి? మా ఇంటి దగ్గర గొర్రెలని, మేకలు మేపుతూ ఉండేటువంటి వారు, కొన్ని గొర్రెలకి ఆ యొక్క పొట్ట ఎలాగుండదంటే ఇట్లా ఉండేది అనమాట, ఇంత ఇంత పైకి వచ్చేసింది. ఎందుకనంటే ఆ కాపరి వాటిని బాగా మేపేటువంటి వాడు, చాలా సమృద్ధిగా తినేటువంటివి అనమాట. ఈ రోజున ఆధ్యాత్మికమైన ఆహారం చాలా కొదువైపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యానుసారమైనటువంటి జీవితం అసలే లేదు. వాక్యం అసలే తక్కువైంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏముందంటే ఇప్పుడు విమర్శ ఎక్కువైపోయింది, వీళ్ళ గురించి చెప్పుకోవడం ఇదంతా జరుగుతుంది, కానీ వాక్యం లేదు. మనం పోషించబడేది నీతిమంతుడు జీవించింది విశ్వాసం మూలంగా జీవిస్తాడు. దేవుడు చెప్తున్నాడు మాట, మనుషుడు దీవించిన రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట. ఈ మాట అంటే ఏంటి? దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి మేము వైజాగ్లో ఆల్ నైట్ చేసాం.
నిజంగా అక్కడికి చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారు, అనేక మంది వచ్చారు, ఆర్డినరీగా కూర్చున్నారు. వాక్యం చెప్తున్న వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉన్నారంటే, నిజమే మేము ఇంతకాలం బట్టి చర్చిలకు వెళ్తున్నాం కానీ ఇట్లాంటి సత్యం మేము వినలేదు, ఈ యొక్క వాక్యంలో ఉన్న లోతులు మేము ఎరగలేదు. అదే కదా దేవుడు చెప్తాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా చర్చికి వచ్చావు వెళ్ళావంటే కనీసం ఏదో మార్పు సంభవించాలి. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ అదే రోగంతో బయటకు వెళ్తే మళ్ళీ హాస్పిటల్కి ఎప్పుడైనా వస్తాడా? రాడు, ఇంకో హాస్పిటల్కి వెళ్తాడు. కానీ మనం ఏం చేస్తాం, అదే ప్లేస్ అదే ఆదివారం ప్రతిరోజు వస్తాం వెళ్తుంటాం, ఇంత మార్పు కూడా సంభవించదు. జిమ్కి వెళ్తున్నారు మీరు, 10 నెలలు బట్టి వెళ్తున్నారు, కనీసం 10 గ్రాములు కూడా తగ్గకపోతే ఏం చేస్తారు మీరు? చాలా హ్యాపీగా ఉంటారా? ఈ రోజున మన క్రైస్తవ్యం అనేటువంటిది అలా ఉందన్నమాట. ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తుంటాను ఇప్పుడు కూడా, గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో నేను ఉండబోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉండాలి మనకి. గతంలో ఉన్న పరిస్థితి నీకు ఉన్నదా? గతంలో ఉన్నట్టుగానే నీ పరిచర్య ఇప్పుడు ఉన్నదా? గతంలో ఉన్నట్టుగా నీ ఇన్కమ్ ఇప్పుడు ఉన్నదా? లేదు బ్రదర్, ఇంకా దారుణం అయిపోయింది అంటారు చాలామంది కదా. అప్పుడే బెటర్ కొంచెం మంచిగా బతుకాం, అప్పుడే బెటర్ కొంచెం మంచిగా ఉండేది ఇన్కమ్, ఇప్పుడు ఇంకా ఏమైపోయిందంట, దిగజారిపోయింది. దేవుని ఉద్దేశం ఆదికాండం 1:28 పాత నిబంధన ఏమంటాడంటే, మీరు ఫలించి విస్తరించమంటున్నాడు. హల్లెలూయా. అదే కొత్త నిబంధన యోహాను సువార్త 15 ఉన్నాడంటే మీరు బహుగా ఫలించమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? మనం బహుగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబట్ట మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. మీరు చేసే పని ఫెయిల్ అయినా పర్లేదు కానీ పని చేయడంలో ఫెయిల్ అవ్వకూడదు. వింటున్నారా? ఏదన్నా పని చేసి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడంలో ఫెయిల్ అవ్వకూడదు. ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఫెయిల్ అయిపోతే ఇంకా ఎగ్జామ్ రాయవసరం లేదు, ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాసాక మంచి రిజల్ట్ వస్తుంది చెడ్డ రిజల్ట్ వస్తుంది చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆడు ముఖ చిత్రం ఒకటి కనబడిపోతుంది అన్నమాట. ఈ పేపర్ చూసిన వెంటనే ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు, ఇంకేమి రానప్పుడు ఆడేం చేస్తాడు? మళ్ళీ దాన్ని రాశాక మళ్ళీ వాల్యుయేషన్కి వెళ్ళాక ఎన్ని మార్కులు చేంజ్ చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట. అలాగే మన జీవితం బాగుండాలా లేదా అనేటువంటిది ఎక్కడ ఆధారపడి ఉంటుందంట? దేవుని చిత్తం అండి. ఎలాగుంటే అలా జరుగుతుంది. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరగటువంటి. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పేపర్ ఖాళీకి ఇచ్చేసి మాస్టర్ ఇష్టం నేను పాస్ అవ్వాలి ఫెయిల్ అవ్వాలంటే ఏం చేస్తారు మాస్టర్? ఒకవేళ ఆవిడకి పాస్ అయ్యాలని నేను చూసినా కానీ ఖాళీ పేపర్ ఉంది, ఏం చేయగలుగుతాడు? అలాగే మనం దేవుని సందులో గడిపేటువంటి విధానాన్ని బట్టే మన ఆశీర్వాదం దాగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరంతా ఎవరు? రాజులైన యాజక సమూహం. చెప్పండి, నేను కింగు, నేను రాజుని, నేను రాణిని. ఎలా రాజుని, నేను రాణి అని ఎలా చెప్తాడు రాజు? ఆ యొక్క హుందాతనం ఎక్కడున్నది? చెప్పాను కదా, బాయ్ అంటే మనం ఇలా మొత్తం ఇల్లు ఊగిపోతుంది. కానీ అదే రాజులు అయితే ఏం చేస్తారు? సింపుల్గా ఇట్లా చెప్తారన్నమాట. అలాగే మన యొక్క హుందాతనం అనేటువంటిది మన మాటలో తెలిసిపోతుంది అనమాట. నువ్వు గొప్పోడువా కాదా అన్నది నీ మనసు మారి నూతన మగుట్టు వల్ల అన్నాడు దేవుడు. నూతనం అవ్వాల్సింది ఏంటంటే మొట్టమొదట మన మనసు. నీ మనసులో ఎప్పుడైతే రిచ్ అయ్యావో మనిషి కూడా రిచ్ అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంతమంది చూస్తాను స్టార్టింగ్లో నిజంగా ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి నేను చూస్తూ ఉన్నాను. స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు నేను చూశాను, ఇప్పుడు వాళ్ళ జీవితాలు నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఏం తెలుసా? వాళ్ళకి రాదా మాట కానీ ఐఎమ్ రిచ్ అంటుంటారు. హల్లెలూయా. వాళ్ళకి తెలీదు అదేంటోను, కానీ ఆ మాటలో ఉన్న అర్థం మాత్రం నాకు తెలుసు. రిచ్ అంటే నేను గొప్పవాడిని కాబట్టి రోజు ఆ మాట పలుకుతుంటారు. మాట పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. నీళ్ళంట రాళ్ళను అరగదీస్తాయంట. మీకు తెలిసే విషయం? నీళ్ళు రాళ్ళను రాయి మామూలు కరుగుతుందా? నీరు ఎంత మెత్తగా ఉంటుంది, కానీ ఆ నీరు రాళ్ళని అరగదీసేస్తుందంట. నేను ఇది నిజమా కాదని చెప్పి సముద్రం ఇంటికి వెళ్ళి చూశాను. గోదావరి ఉంటుంది మాకు దగ్గర, గోదావరి దగ్గరికి వెళ్ళి చూస్తే నేను ఫస్ట్లో కొన్ని సంవత్సరాల క్రితం చూసిన రాళ్ళు, తర్వాత చూసిన రాళ్ళు అరిగిపోయాయి. ఎందుకంటే ఈ నీరు ప్రవహించి 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 రాళ్ళు కూడా అరిగిపోయాయంట. హల్లెలూయా. నీరు వాక్యానికి సాదృశ్యం. రాతి లాంటి నీ హృదయాన్ని ఆ వాక్యం ఏం చేస్తుందంట? కరిగించేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఒక మాట పదే 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 పలుకుతున్నావో ఖచ్చితంగా దాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. చాలామంది ఏమంటారంటే, నాకు ఒక బ్రదర్ తెలుసు అనమాట. ఆయన ఏం చేశారంట, ఒక వాగ్దానం పట్టుకుని ఇంటికి వెళ్ళి ఐఎమ్ మిలీనియర్, ఐఎమ్ మిలీనియర్, దేవా థ్యాంక్ యూ చేసినాను, మిలియన్ చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ చేసినాను, రిచ్ చేసినందుకు వందనాలు. అయిపోతారు నైట్ వెంటనే అవ్వలేదు, కొంచెం టైం పట్టింది. నెమ్మదిగా 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 దేవుడు ఏం చేశాడు? డబ్బట్టుకు జోబులో పెట్టలేదు, మరి ఏం చేశాడు? మార్గాలను సరళం చేశాడు.
ఎలా వెళ్ళాలి ముందుకి, ఎలా వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, అనేకమైన ఆలోచనలు ఇవ్వటం, వాటిని ఫలింపచేయటం. దేవుడు ఆ మాటని నెరవేర్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనకి ఎలా ఉంటుంది ఆలోచన? ఎక్కడండి, 20,000 జీతం, నాకు కనీసం 50,000 ఎత్తి చాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాను, ఎప్పటికీ రావట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, నీ నమ్మిక చెప్పున నీకు జరుగును కాక. నువ్వేం నమ్మావు? ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే. ఆ సేవకుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయడానికి చాలు, నాకు అద్భుతం జరిగిపోతుంది. అంతే, వెళ్తావు, నిజంగా ప్రార్థన చేస్తాడు ఆయన, అద్భుతం జరుగుతుందా? జరగట్లేదు. ఎంత గొప్ప టీచర్ దగ్గరికైనా నువ్వు వెళ్ళి పాఠాలు చెప్పుకుంటూ పాస్ అయిపోతావా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి? మాస్టర్ చెప్పింది విని, అదే చదివాం కదా మనం, హెబ్రీ 13:17 ఏముంది? మీ పై నాయకులకు మీరు లోబడి ఉండి వారు మాట వినాలి, వారి దుఃఖంతో పని చేయకూడదంట. నిజంగా మీరు ఎప్పుడైతే లోబడతారో, చూడండి, మాస్టర్కి ఎప్పుడైతే స్టూడెంట్ లోబడుతున్నాడో, మాస్టర్ ఏం చేస్తాడో హార్ట్ఫుల్గా అనేక విషయాలు చెప్తాడు. ఇంకెలా చదవరా, ఇది చదవరా, అది చదవరా, ఇంకా అనేక మెలుకలు చెప్తాడు. వాడు ఇంకా షార్ప్ అయిపోతాడు. అంతే కదా. మాస్టర్ మీద కోపం నుంచి మాస్టర్ని కామెంట్ చేస్తున్నాడు, ఏం చేస్తాడు? వెనకనే కూర్చుంటాడు. ఎగ్జామ్స్ వద్దులకు తెల్ల మొక్క వేసి చూస్తుంటాడు కదా. జ్ఞానం గలవాడితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అయిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మేత, ఏ మేత? మంచి కాపరి ఏం చేస్తాడంట? పచ్చిక బయలు దగ్గర నడిపిస్తాడంట. తన గొర్రెల్ని కాపలా కాస్తాడంట, శత్రు నుంచి కాపాడతాడంట, సమస్య నుంచి కాపాడతాడంట, మంచి మేత పెట్టి పోషిస్తాడంట. ఎప్పుడైతే మంచి మేత, ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చేసింది కదా, ప్రోటీన్ ఫుడ్ అని, ఇదని అదని, కీటో డైట్, ఆ డైట్, ఈ డైట్లు అని చేసేసేసి ఎలాగైనా సరే సన్నగా అయిపోవాలి, స్లిమ్గా అయిపోవాలి, మంచిగా అయిపోవాలి అనేటువంటి కాన్షియస్ వచ్చేసి ఇప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచిది, కానీ ఇక్కడ దేవుని సహాయం లేకుండా నువ్వేది చేసినా కూడా అదంతా కూడా వృధా. దేవుడి మీద ఆధారపడి చేసేటువంటిది అంతా కూడా అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సేవకుడు ఉన్నాడంట, పరిచర్యకి వెళ్తూ ఉన్నాడంట. ఇలా వెళ్తుంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క విధానం ఎలా ఉందో తెలియజేయడానికి ఏం చేశాడంట? ఒక వాగు దాటేలా చేశాడంట. ఆ వాగు దాటి వెళ్తున్నప్పుడు ఆ వాగులో సడన్గా కాలుకు ఒకటి తగిలిందంట. ఏంటని చెప్పి తీసుకుని ఒడ్డుకొచ్చి చూస్తే పెద్ద బండరాయి అంట. ఈ బండరాయిని తీసుకుని వచ్చి ఏం చేశాడు ఆయన ఒక బ్యాగ్లో చిన్న సుత్తు కూడా తీసుకుని వెళ్తున్నాడంట. సుత్తుతోటి ఆ బండరాయిని కొట్టి చూసాడంట. కొట్టి చూస్తే లోపలంతా కూడా నీరు చుక్క కూడా వెళ్ళలేదంట. ఈ బండరాయి ఎక్కడుంది? సంవత్సరాల తరబడి నీటి లోపల ఉంది, నీటిలోనే ఉంది, దాని చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉంది, కానీ ఏ విధమైనటువంటి నీరు దాంట్లోనికి వెళ్ళలేదు. కాబట్టి అది ఎలాగుంది? ఎప్పటికీ అలాగే ఉన్నది. మనలో చాలామంది మంచి చర్చికి వెళ్తారు, మంచి వాక్యం వింటారు, కానీ ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. అదే జీవితం, కరగరు, దేన్ని పట్టించుకోరు, దేనికి మెల్ట్ అవ్వరు. వింటున్నారా? టీ పొడిని చూడండి, మనం టీ కాసుకుంటాం. టీ పొడి చేసినప్పుడు ఎలాగుంటుందో తీసినప్పుడు ఎలాగుంటుంది, అది మాత్రం మారదు. ఏం చేస్తుంది? పాలుని మాత్రం మార్చేస్తుంది, పాలు కలర్ మార్చేస్తుంది. టీ పొడి మాత్రం అలాగే ఉంటుంది. చాలామంది అంతే, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. వాళ్ళ పక్కన వాళ్ళందరూ కూడా మంచిగా అవుతుంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏ మార్పులు సంభవించవు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ మనస్సు మారి నూతన మగుట వల్ల దేవుడు నామం మహింపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం మొట్టమొదటిగా సమయాన్ని పాటించాలి, రెండవది నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, తర్వాత దేవుని సందులో గడపాలి. ఇవేమీ చేయకుండా మనం ఫలితాలు ఆశించినట్లయితే బూడిదలో పోసిన పన్నీర్ అనమాట. నువ్వెంతో కష్టపడుతుంటావు, చాలా దూరం ప్రయాణం చేస్తుంటావు, కానీ ఏ విధమైన ఫలితం ఉండదన్నమాట. ఫలితం లేనటువంటి పని ఎవరైనా ఇష్టపడతారా? జీతం లేని ఉద్యోగం ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. మరి అలాగే నా ఉద్దేశం ఏంటంటే, ఒక హాస్పిటల్కి వచ్చినటువంటి రోగి ఎలాగైతే ఆరోగ్యవంతుడిగా వెళ్తాడో, ఒక ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఎలాగైతే జీతం పొందుకుని వెళ్తాడో, మనం కూడా దేవుని సందుకు వచ్చినటువంటి మనం ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒకటి పొందుకుని వెళ్ళాలి, ఏదో ఒకటి తెలుసుకుని వెళ్ళాలి, ఏదో ఒక మార్పు మన జీవితంలో సంభవించాలి. ఇవేమీ సంభవించట్లేదంటే ఎక్కడో తేడా ఉందన్నమాట.
అటు తేడా ఏంటి సరి చేసుకోవాలి. ఏసయ్యా, ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నాను, ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతాన్ని నేను చూడాలి, ఖచ్చితంగా నేను పొందుకోవాల్సింది ఈరోజు నేను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన వ్యక్తిగా వెళ్ళకూడదు. నా జీవితంలో ఖచ్చితంగా మార్పులు సంభవించాలి, నా కుటుంబంలో మార్పులు సంభవించాలి, నా వ్యాపారంలో మార్పులు సంభవించాలి, నేను చేస్తున్న ప్రతీది కూడా దీవెనకరంగా ఉండాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ కాపరికి ఉండేటువంటి లక్షణాల్లో మొట్టమొదటి ఏం చేస్తారంట? మేత. మనిషికి మొట్టమొదటి ఏం కావాలంటే ఆహారం. ఆధ్యాత్మికమైన ఆహారం లేనటువంటి వారు ఆధ్యాత్మికంగా వీక్ అయిపోతారు. భోజనం చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు? పని చేస్తాడా? నడుస్తాడా? కదులుతాడా? ఏమి చేయలేడు. అలాగే ఆధ్యాత్మికమైన ఆహారం లేనటువంటి వారు ఎప్పుడు కూడా అన్నగారిపోతూ ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు ఉపయోగపడరు, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడలేరు, ఏ పని చేయలేరు. కాబట్టి బలమైన ఆహారం మనం ఏం చేయాలంట? భుజించాలి. బలమైన ఆహారం ఎక్కడ వస్తుంది? మంచి కాపరి పెడతారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం జరుగుతుందంటే, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని నేను శిక్షించబోచున్నాను. ఏం చేయాలంట? మంద కొరకు విచారణ చేయాలంట, విచారించాలంట. ఎలా ఉన్నారో ఏంటి ఈ విచారణ చేయాలన్నమాట. కాబట్టి ఈరోజున మనం చూసినట్లయితే జస్ట్ వస్తాం, వెళ్ళిపోతాం, ఎవరితో మాట్లాడడం, ఏది పట్టించుకోం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే సహవాసం కలిగి ఉండాలంట, మంచి సహవాసం కలిగి ఉండాలంట. జ్ఞానం గల వారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, దరిద్రుడితో సహవాసం చేసేవాడు దరిద్రుడు అవుతాడు. కాబట్టి మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు అంటే దేవుని వాక్యం నమ్మేవారితో సహవాసం చేయండి, విశ్వాసం కలిగిన వారితో సహవాసం చేయండి, విశ్వాసంలో ఉన్నవారితో సహవాసం చేయండి. అప్పుడు ఖచ్చితంగా విశ్వాసంలోకి మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఎప్పుడైతే నేను చెప్పినటువంటి వాక్యాన్ని వింటున్నారో సత్యం తెలుసుకుంటూ ఉన్నారు. అరే, మేము ఇంతకాలం ఇలా ప్రార్థన చేస్తాం, ఇది కాదు కదా ప్రార్థన విధానం, కాబట్టి ప్రార్థనా విధానం మేము మార్చుకుంటున్నాం అని పెద్ద పెద్దవాళ్ళే, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్సే ప్రార్థనా విధానంలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ప్రార్థనా విధానంలో మార్పులు చేసుకున్నారో ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో అద్భుతాలు వెంటబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, అద్భుతాలను మీరు వెంబడించకూడదు, అద్భుతాలు మీ వెంటపడాలి. ఆశీర్వాదాల కొరకు వెంబడించకూడదు, మీరు ఆశీర్వాదాలు మీ వెంటపడాలి. ఎప్పుడు జరుగుతుంది అంటే ఇవంతా కూడాను మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మనకి ఏమిటంటే, నా సమస్య పరిశీలించబడాలి, నా అప్పు తీరాలి, నా బిడ్డ వివాహం జరగాలి, మా జీవితంలో ఈ కార్యం జరగాలి, మాకు ఇది కావాలి. ఎప్పుడు ఇది ఆలోచన ఉంటుంది. కానీ మొట్టమొదటి ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన స్తుతిందాం, ఆయన మహింపడతాం, ఆయన కొరకు జీవిందాం, ఆయన మహింపడతాం. ఇట్లాంటి ఆలోచన ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళని వెంటాడుతుంటండి అద్భుతాలు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని డబ్బు వెంటాడుతుందంట. నేను చాలా సందర్భాలు చూస్తాను ప్రియులరా. ఒకసారి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. నేను డిసైడ్మెంట్ ఏం చేసుకున్నాను, ఖచ్చితంగా నేను అప్పు చేయను, అప్పు ఇవ్వను, అప్పులు తీసుకునే వాళ్ళ మధ్యలో నేను మధ్యవర్తిత్వం ఉండను. ఇది నా డిసైడ్మెంట్. కానీ ఏదైతే మనం డిసైడ్ చేసామో అదే మనకి ఎదురవుతుంటుంది రోజున. ఏదైతే పౌలు గారు అంటాడు కదా, నేను చేయాలనుకున్న మేలును మాని చేయకూడదనుకున్నటువంటి కీడునే నేను చేస్తున్నాను అంటుంటాడు ఆయన. మనిషికి ఉండే స్వభావం ఇదనమాట. మనం ఏదైతే గట్టిగా ఉండాలనుకుంటామో, ఏదైతే నిర్ణయం తీసుకుంటామో, రేపు నుంచి 3 గంటలు వేసి ప్రార్థన చేస్తాను అంతే, నిజంగా లేస్తారు ఒక 2 days తర్వాత నుంచి ఏదో కాంప్లికేషన్ వస్తుంటుంది అనమాట, ఏదో సమస్య వస్తుంది, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటావు, ఏదో మొత్తం ఎలుబడి వేస్తుంటుంది, అంతే, అక్కడతోటి ముగింపు అయిపోయింది. ఓడిపోతాం మనం. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఏదో వచ్చినా కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని కట్టుబడి ఉంటావో ఇంక నిన్ను ఆపటం ఏ సైతానిగడి పని కాదు, ఎవ్వడి వల్ల కూడా కదనమాట. కానీ అక్కడ ఓడిపోతామన్నమాట మనం. ఎప్పుడైతే ఓడిపోయామో వాడిపోతాం, అక్కడ సైతానిగడి చేతికి దొరికేస్తాం. ఇంకా జీవితం అంతా కూడా ఓటమే, ఏమి సాధించలేం, ఏమి ముందుకెళ్ళలేం. కానీ ఒక మాట చెప్తారన్నమాట, ఏంటి? దేవుడికి సమస్తం సాధ్యమే. ఎస్, దేవుడికి సమస్తం సాధ్యమే. కానీ ఇంకో మాట కూడా ఉంది బైబిల్, ఏంటంట? ఆ దేవుడిని నమ్మిన వారికి కూడా సమస్తం సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా.
మా యేసయ్య సమస్తం చేయగలడు అని నువ్వు నమ్మితే చాలంట అద్భుతాలు నీ వెంట పడతాయంట. కానీ మనం ఏం చేస్తాం, దేవుడు గొప్పోడులేండి, దేవుడు అద్భుతాలు చేస్తాడులేండి అని నమ్ముతారు. కానీ దేవుడు నాకు అద్భుతం చేయగలుగుడు, దేవుడు నా జీవితంలో కార్యం చేయగలుగుతాడు, దేవుడు నన్ను హెచ్చించగలుగుతాడు, ఆయన సర్వం సంసిద్ధం చేసేసాడని ఎవరు నమ్ముతారు? నమ్మరు. నమ్మిన రోజు నువ్వు అద్భుతం చూస్తావు, నువ్వు వచ్చిన స్థితిలోనే ఉండవు, జీవించినటువంటి జీవితాన్ని జీవించవు, కొత్త జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మేము 2023 వరకు 2018 నుంచి 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుని పరిచయం చేసి ఉన్నాను. నేను ఎవరికీ తెలియదు, నన్ను ఎవరు చూడలేదు. ఆ గదిలోనే కూర్చుని చేస్తూ ఉన్నాను. కానీ ఒక వాక్యం ఉన్నది, తన పనిలో నిపుణత గలవారిని చూసారా, శ్రద్ధ గలవారిని చూసారా, శ్రద్ధ గలవాడు ఏం చేస్తాడంట? ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏలుబడి చేయాలనుకుంటున్నారా? మీ కుటుంబంలో ఏలుబడి చేయాలనుకుంటున్నారా? మీ గ్రామంలో ఏలుబడి చేయాలనుకుంటున్నారా? మీరు పనిచేసే ప్రదేశంలో ఏలుబడి చేయాలనుకుంటున్నారా? మీ వృత్తిలో మీరు ఏలుబడి చేయాలనుకుంటున్నారా? శ్రద్ధగా చేయండి. ఏదైనా సరే, అది చిన్న పని అయినా సరే, చీపురిచి తుడతమైనా సరే, శ్రద్ధగా చేసి చూడండి. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. నన్ను పెట్టాడు, నిన్ను కూడా పెడతానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నాకు వచ్చిన చిన్న పనినే, జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఏం తెలీదు, కానీ ఆ పనినే పర్ఫెక్ట్గా చేయాలి, ఖచ్చితంగా చేయాలి, అదేమంటారు, అది రెగ్యులర్గా చేయాలి అని చేస్తూనే ఉన్నాను. చాలామందికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, పని చేస్తారా వెంటనే ఫలితం కావాలి, పని చేస్తారా వెంటనే ఫలితం కావాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రెగ్యులారిటీని చూస్తాడు, నిజాయితీని చూస్తాడు, డిసిప్లిన్ చూస్తాడు. పోలీసులకి టెస్ట్ రాస్తారు, ఉద్యోగం ఇచ్చేస్తారా? అప్రెంటిస్ అని ఉంటుంది అన్నమాట, ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే తట్టుకుంటారో ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి జాబ్ వస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు నమ్మేసుకున్న సుఖపడిపోతారా? దేవుడు నమ్మేసుకున్న అన్ని అద్భుతాలు జరిగిపోతాయా? జరగవు. కొన్ని జరిగితే కొన్ని జరగవు. ఏది ఏమైనా సరే పాట మాత్రం పడతాం, ఏమైనా చేయగలడు. ఎస్, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఎవరికి చేస్తాడు అంట ఇది తెలియదు మనకి. ఎందుకని అందరూ దేవుడు నమ్ముకుంటారు, కొందరే నమ్మకంగా జీవిస్తారు. దేవుడు ఏమంటున్నాడు? పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. హల్లెలూయా. ఏమైనా చేయగలుగుతాడు. ఎవరికి చేయగలుగుతాడు చెప్పండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. నీ నమ్మిక చెప్పి నీకు జరుగుతుంది. నేను ఏమైనా చేయగలుగుతాను, కానీ నువ్వు నమ్మితేనే నేనేం చేసిన దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. అంతేగా నీ పాట పాడుతూ ఉన్నంత నీకు అద్భుతం జరగదు. నీకు ఏదో ఆదరణ వచ్చేయచ్చు, లోపల కంఫర్ట్ అనిపించవచ్చు, కానీ అద్భుతం చూడు ఎప్పటికీ. ఎందుకంటే బాగా పాడేవు, నిన్ను ఎవరో మెచ్చుకోవచ్చు, కానీ నీ జీవితంలో అద్భుతం చూడవు. మరి ఎప్పుడు చూస్తావు? ఎస్, ఏమైనా చేయగలుగుతాడు, నా పరిస్థితి మార్చగలిగిన దేవుడు నాకున్నాడు, ఆల్రెడీ నాకు ఎప్పుడో వెల చెల్లించాడు, నా జీవితానికి కావాల్సిన ప్రతి ప్రణాళికను సిద్ధం చేశాడు, ఆయన నా కాపరి, నా గొప్ప కాపరి. హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టేశాడు. ఆమేన్. నమ్మితే చాలు. అందుకే నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. యేసయ్య నామములో ఏమున్నదంట? పాడతాం, అది పలకటం కాదు, దాన్ని అనుభవించాలి. శక్తి ఉన్నవాళ్ళు శక్తిమంతులుగా జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఆ సామర్థ్యం ఉందండి, చేస్తాడు ఏమైనాను. కొంతమంది బ్రదర్స్ మాట్లాడినప్పుడు, ఏం కాదులే బ్రదర్, మీరు చేస్తారులేండి, చూపిస్తాను నా అకౌంట్ చూపించిన కూడా నవ్వుతారు తప్ప మీరు చేస్తారు ఎలాగైనా. నేనేం చేస్తాను? నాకు సామర్థ్యం, ఒక పని అప్పగించేవాడు ఆయనే, ఆ పని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో నాకేంటి మీ నమ్మకంతో పని. నా యేసయ్య నన్ను బ్లెస్ చేసిన విధానం నేను ఖచ్చితంగా చెప్పాలి. నేను ట్రైన్ ఎక్కిదులకు నా అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే చాలా తక్కువ, చాలా తక్కువ. ట్రైన్ దిగుదులకు నా అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే చాలా ఎక్కువ. ఆమేన్, ఆమేన్. దేవుడు అద్భుతం చేయడానికి ఎంత అండి? నా అకౌంట్లో పడిన బ్యాలెన్స్ 2010లో నేను ఉద్యోగం చేస్తే 25 నెలలు చేయాలి. ఎంతండి? 25 నెలలు కష్టపడితే కానీ రాదా శాలరీ? జస్ట్ 1 సెకండ్. హల్లెలూయా. మీకు చేస్తారులేండి. నాకు వస్తాయంటే నమ్ముతారు, మీకు వస్తాయంటే నాకు కూడా అలాగ వస్తాను. ఎంతమంది నమ్ముతారు? అదే అనుమానం. మీ నమ్మక చెప్పినా మీకు జరుగును గాక. ఆమేన్. 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లలో, మిలియన్స్లో దేవుడు నా అకౌంట్లోకి నింపుతాడు. ఎందుకంటే నేను ఆయన పైన నమ్మకంగా చేస్తున్నాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. హల్లెలూయా. ఇంత అంత కాదు, మెండు. అంటే ఇంకా అది లెక్కలేదనమాట, ఎంతైనా పడుతుంది అనమాట, ఎంతైనా చేస్తాడు దేవుడు. పాడతారు కానీ ఫలితాలు చూడరు. నేను ఫలితాలు చూస్తాను కానీ పాడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క
కరదు, కరిచేస్తుంది అంతది, ఇంకా మరగొల్సిన అవసరం ఉంది దానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు క్రిస్టియన్స్గా పిలువబడొద్దు, క్రీస్తుని కలిగి జీవించండి. ఆమేన్. ఆనందం వెంట పరుగులు తీయొద్దు, ఆనందంతో జీవించండి. అంతే కదా, అందరూ ఆనందం వెంట పరుగులు. ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ సంతోషం ఉంది? పాట ఉంది కదా, ఇది ఏం పట్టది? సంతోషమెచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. నా దేవుడు నీవని తెలుసుకున్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నాకు దొరికేనని, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నాకు దొరికేనని, ఎందరికో మొక్కాను, ఏవేవో చేశాను, ఎందరికో మొక్కాను, ఏవేవో చేశాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. సంతోషమెచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషమెచ్చట ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. సత్యమనేది ఎక్కడ ఉంది,
చేరా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, చింతలన్నీ తీరేనయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించాలి, ఈరోజు నుంచి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి దేశానికి ప్రతి ప్రపంచానికి ఒక పాస్టర్ ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఒక పాస్టర్ ఉండాలి, ప్రతి జిల్లాకు ఒక పాస్టర్ ఉండాలి, ప్రతి ఊరికో పాస్టర్ ఉండాలి, ప్రతి ఇంటికో పాస్టర్ ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక పాస్టర్ ఉండాలి, ప్రతి వ్యక్తికి ఒక పాస్టర్ ఉండాలి, ప్రతి వ్యక్తి పాస్టర్ అవ్వాలి. ఆమెన్, ఆమెన్. కాబట్టి మనం ఎవరు అంటండి? నేనే పాస్టర్ని. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కష్టపడి పనిచేస్తున్న దేవుడు చాలా విస్తారంగా విస్తరింపజేసేసాడు. చాలా గొప్పడైపోయాడు. గొప్పడైపోయి ఎంత గొప్పడైపోయాడు అంటే, ఆ ఊరిలో ఆయన గొప్పడు కాదు, ఆయనే గొప్పోడు. చెప్పండి, నేను ఒక గొప్పోడిని కాదు, నేనే గొప్పోడిని, నేనే గొప్పదాన్ని. ఆమెన్, ఆమెన్. యోబు గారు ఊజి దేశంలోనంట అందరు గొప్పోళ్ళు, ఆయన గొప్పడు కాదు, ఆయనే గొప్పోడంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఊరిలో, నేను తక్కువ చేసి మాట్లాడతలేదు, చీపురు పట్టుకు తుడిచే ఉద్యోగం మీదైతే, చెప్పులు కుట్టే ఉద్యోగం మీదైతే, మిమ్మల్ని మించినోడు ఇంకొకటి ఉండకూడదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అంటే మీ యొక్క పని మీరు అంత కాన్ఫిడెంట్గా, అంత శ్రద్ధగా చేస్తే దేవుడు చాలా ఉన్నతంగా హెచ్చిస్తాడు. యోబు గారిని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, 10 మంది పిల్లలంట, చక్కటి భార్య, చక్కటి చేతి, ప్రతిరోజు వృద్ధాప్య పెన్షన్లు ఏర్పాటు చేశాడంట, ఎన్నెన్నో చేసేసాడు, చాలా మంచి పేరు వచ్చింది. సడన్గా డౌన్ఫాల్ అయిపోయాడు ఆయన. వింటున్నారా? ఇదంతా మీకు తెలుసు. కానీ ఆయన ఏం చేయడంట, తన పిల్లలు ఎక్కడ తప్పిదం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వాళ్ళ మీద ఏదైనా దోషం ఉంటే పోవాలంటే, ప్రతిరోజు ఒక యాజకుడు వచ్చి వాళ్ళకి బలి అర్పించాలంట. ప్రతిరోజు ఎవరు వస్తారు? ఎవరు రారు. ఆయన ఏం చేశాడంట, ఆయనే యాజకుడిగా మారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, నిజంగా యోబు అంత కాపోనా అందులో 1% ఉన్న ఏం చేస్తారు తెలుసా? ఆ పని చేయడానికి ఒక పాస్టర్కి ఉద్యోగం చేస్తారు, శాలరీ ఇచ్చి పెట్టేస్తారన్నమాట కదా. అంత టైం ఉండదు మనకి. ఈ పని నేను చేయాలి, ఖచ్చితంగా ఒక యాజకుడికి శాలరీ ఇచ్చి అక్కడ పెట్టేద్దాం అనుకుని చేయిస్తారు. కానీ ఆయన ఏం చేయడం, ఆయనే యాజకుడు అయిపోయాడంట. హల్లెలూయా. యోబు గారి గురించి ఎవరికన్నా మాట ఎత్తితే ఏం గుర్తొస్తుంది? ఏమొస్తుంది? శ్రమలో. అబ్బా, యోబులాగా ఉందన్న మా జీవితం. దేనికి స్తోత్రం. నా జీవితం యోబులాగా ఉంది. ఏం గుర్తొచ్చింది మీకు? యోబులో ఉన్న 9 నెలలు నేను చూడండి ఎప్పుడును. కేవలం 9 నెలలు మాత్రమే కష్టపడ్డాడు, పెంట మీద ఉన్నాడు ఆయన. 200 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. మిగతా లైఫ్ అంతా ఎలాగొంది తెలుసా? బిందాస్గా బ్రతికాడు ఆయన, గొప్పోడుగా బ్రతికాడు. హల్లెలూయా. 9 నెలల శ్రమ తర్వాత 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అది నా పోర్షన్, అది నేను తీసుకుంటాను. అందులో హంసక పాలు నీళ్ళు ఎత్తేనంట, కేవలం పాలు తాగి నీళ్ళు ఇచ్చిపెట్టేస్తుందంట. కాబట్టి యోబు భక్తుల నుంచి నేను తీసుకునేది ఏంటి తెలుసా? 2 అంతల ఆశీర్వాదం. ఆమెన్. ఎందుకు వచ్చింది 2 అంతల ఆశీర్వాదం? ఊరుకునా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి నిందించలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కానీ చిన్న శ్రమ వచ్చినా, చిన్న బాధ వచ్చినా దేవుణ్ణి విడిచిపెడతారు చాలామంది. చర్చికి రారు అసలేని, ప్రార్థన చేయరు అసలేని కదా. ఏమంటే ఒంట్లో బాగోలేదండి, ఒంట్లో బాగుతున్నా కదా నువ్వు రావాల్సింది. బాగుపడతా కదా దేవుని సందుకు వచ్చేది. నీ జీవితం సరి చేసుకోవటం కదా, నీ బతుకు బాగుపడతా కదా, నీ శ్రమ నుంచి విడుదల పొందుకోవటం కదా. ప్రతి దానికి సొల్యూషన్ సెంటర్ ఏంటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ సమస్య వచ్చినా కానీ మొట్టమొదటి గుర్తు రావాల్సిన దేవుని సన్నిధి. అంతేకాని దేవుని సన్నిధి మానేస్తారు అలాగా? మానకండి. నేను చెప్తున్నాను కదా, రాబోయే రోజుల్లో మీరు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. మీరు దీవించబడతారని నేను చెప్పను. ఎప్పుడు అనేక మందికి మీరు దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధిలో ఉంటారు. యోబు గారంట ఏది ఏమైనా ప్రతిరోజు లేచి 10 మంది పిల్లల కోసం బలి అర్పించక బయటకు వచ్చి చూడంట. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అలా మీరు చేసి చూడండి.
మీరే పాస్టర్గా మారిపోండి, మీరే యాజకుడిగా మారిపోండి. ప్రతిరోజు ఎవరో నా కోసం ప్రార్థన చేయడం కాదు, నేనే నా కోసం ప్రార్థన చేస్తాను, నేనే నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను, నేనే నా సంఘం కోసం ప్రార్థన చేస్తాను. ఇది నిర్ణయం తీసుకోవాలి. పాస్టర్ జీ అంటే హ్యాపీ పాస్టర్ డే అయినా పోస్ట్ పెట్టి వదిలేయటం అది కాదు. నేను అవ్వాలి పాస్టర్ని, నేను పాస్టర్ చేసే పని నేను చెయ్యాలి. హల్లెలూయా అని యోబు గారు అనుకున్నాడు, చేశాడు. ఇప్పటికి ఆదర్శంగా ఉన్నాడు. ఆమెన్. అది ఇంకొక ఆయనకంట శ్రమ వచ్చిందంట, బాధ వచ్చిందంట. కొడుకే మీద తిరగబడితే, కొడుకే వ్యతిరేకమైతే కొడుకుని ఏం చేయలేక పారిపోయాడంట అడవులకి మహారాజు దావీదు గారు. వెళ్ళిపోతే ఈయనకి లాంటి శ్రమలు ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన దగ్గరికి చేరారంట. ఎలాంటి వాళ్ళు అంటాలో, అనామకులు లేనివాళ్ళు, ఆధారం లేనివాళ్ళు. ఇప్పుడు చెప్పాలంటే ఆధార్ కార్డు లేనివాళ్ళు అనమాట. ఆధార్ కార్డు లేనివాడికి ఎలా ఉంటుంది? అసలు గుర్తింపు ఉంటుందా? ఏదైనా ఇస్తారు ఎవరన్నా, కనీసం సిమ్ కార్డు కూడా ఎవరు కదా. అట్లాంటి ఆధార్ కార్డు లేని వాళ్ళు అందరూ పోగేసుకున్నాడు. అంటే ఎవరు? దావీదు గారు. అలాంటి వాళ్ళు అందరినీ చేసుకుని మంచిగా ట్రైనప్ చేసి మంచిగా చేసి గొప్ప వాళ్ళని చేశాడంట. హల్లెలూయా హల్లెలూయా. చేశాక బాగుపడ్డారంట. నెమ్మదిగా ఆధార్ కార్డు వచ్చింది, దాన్ని బట్టి సిమ్ కార్డు వచ్చింది, దాన్ని బట్టి లోన్ వచ్చింది, దాన్ని బట్టి ఇల్లు వచ్చింది, దాన్ని బట్టి భార్య అలాగా మంచిగా డెవలప్ అయిపోయారు. భార్య, పిల్లలు, ఇల్లులు అన్నీ వచ్చేసాయి. వీళ్ళంతా కలిసి నెమ్మదిగా ఒక చోటుకి వెళ్ళారంట. వీళ్ళు వచ్చే లోపల భార్యలు పోయారు, పిల్లలు పోయారు, ఇల్లులు పోయి అన్నీ పోయంట. అప్పుడు ఏం చేయాలో ఏడ్చారంట. మగోళ్ళు అయినా కానీ ఆడవాళ్ళు కానీ దారుణంగా ఏడ్చి ఓపిక లేనంత ఏడ్చేశారంట. ఏడ్చిన తర్వాత ఒక ఆలోచించిందంట. ఏంటంట, అసలు ఇదంతా జరగ కారణం ఎవరు? దావీదు. కాబట్టి దావీదుని వేసేద్దాం అనుకున్నారంట. ఎలాగా? ఒక్కొక్కడికి రాళ్ళు వేసండి, 300 మంది 3 రాళ్ళు వేస్తే ఖతం అయిపోతారు అనుకుంటే ఈ మాట లగలని చేరిందంట ఆయనకి. చేరినప్పుడు ఆయన ఏం చేయాలి? అమ్మ బాబు నన్ను చంపేస్తారని, ఆల్రెడీ కొడుకు చంపుతారని ఇక్కడికి పారిపోయి ఇక్కడికి వస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తే ఏం చేస్తాడైనా? ఏం చేయాలో తెలియని స్థితిలో నువ్వు ఏం చేయాలంట? దేవుని సందులో మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకనంట? బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటి ఎదురుగా కూర్చున్నారు, అప్పుల వాళ్ళు వచ్చి చుట్టుముట్టేశారు. ఏం చేయాలో అర్థం కాలన్నప్పుడు నువ్వు పాస్టర్ అయిపోవాలి. ఆమెన్ ఆమెన్. అప్పుడు అన్నాడంట దావీదు గారు, ఏ పోతే తీసిరండి రా బాబు, పాస్టర్ వేసుకునే డ్రెస్ ఎపోదంటే, పాస్టర్ గారికి స్పెషల్ కోట్ ఉండేది అప్పుడు, దాన్ని ఎపోదు అంటారు. అది ధరించుకుని వెళ్ళి ఏం చేయడంట? మోక్క నుంచి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. దేవుడు ఉద్దేశం ఏంటంటే, చాలామంది అంటారు మాట, ఊరికి దీవించేస్తాడా దేవుడు? ఊరికి నేను దీవించడు, ఒక ప్రాసెస్ ఉంటుంది. రాత్రంతా కష్టపడినటువంటి ఆ యొక్క పేతుని దేవుడు ఇగో చేపలను ఇచ్చాడా? మళ్ళీ బోటి తీయి, మళ్ళీ లోపలికి నడు, మళ్ళీ వాళ్ళయ్యి, మళ్ళీ ప్రాసెస్ మామూలే. అలాగే ఇక్కడ దావీదు అంత కష్టపడ్డాడు కదా, అంత నష్టపోయాడు కదా. అయ్యో దావీదు, సరే నేను తీసుకొచ్చేస్తాను వాళ్ళని, వాళ్ళకి మంచి మనసు విడిపించేసి నీ దగ్గర పంపేస్తాను అన్నాడా? తరుము. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యాపారంలో నష్టం జరిగిందా? లాస్ పోయావా? అయితే దేవుడు అన్న తెలుసా, మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ పరుగులితే, మళ్ళీ కష్టపడు, అప్పుడు నేను దీవింతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు నష్టపోయారేమో, లాస్ పోయారేమో, కోల్పోయారేమో, కానీ ధైర్యం కోల్పోవద్దు. మళ్ళా ధైర్యం తెచ్చుకో, మళ్ళా దేవుని సాయం తీసుకో, మళ్ళా ప్రారంభించు. ఈ పరిచయం మీకు ఇలా కనపడుతుంది, కానీ ఇలాగ ఎన్నిసార్లు పడిపోయిందో తెలుసా? ఎన్నిసార్లు నష్టపోయిందో తెలుసా? ఎన్నిసార్లు సైతానికి దోసుకుపడి తెలుసా? ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు నేను. నాకు 0 నుంచి హీరో అవటం ఎలాగో తెలుసు నాకు. హల్లెలూయా హల్లెలూయా. అనేక సార్లు మొత్తం కుప్పకూలిన పరిస్థితులు వస్తే నేను మాత్రం కుప్పకూలిపోలేదు, నేను మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు, నేను మాత్రం నా విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకున్నాను, కోల్పోలేదు. ఒక్క విషయం మీకు చెప్తాను ప్లేరా, మీ జీవితంలో ఏది కోల్పోయినా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోండి. యోబు గారు సమస్తము యోబు గారితో సహా పెంట మీద కూర్చున్నాడంట. కానీ ఆయన ఏం చేయడు తెలుసా? విశ్వాసాన్ని మాత్రం సింహాసనం మీద పెట్టి వచ్చాడంట. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాత్రం కదలొద్దు ఇక్కడ నుంచి. హల్లెలూయా. ఎందుకంటే ఒకానొక రోజున మళ్ళీ నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను. హల్లెలూయా హల్లెలూయా. అది విశ్వాసం అంటేనే. విశ్వాసం నే స్థితిలో ఉన్నా సరే మళ్ళీ పైకి లేపుతుంది, మళ్ళీ నిన్ను అదే స్థితిలోకి తీసుకెళ్తుంది. ఆమెన్. ఆ మాటకి విశ్వాసంతో దేవుడు పలికిన మాటను చూసి ఆశ్చర్యపోయి, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తాం కాదు, అంతకన్నా ఇంకొక అంత పైకి వెళ్తామని చెప్పి దేవుడు ఏం చేయడు? 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. విశ్వాసం కలిగిన వారికి కొదువేముండదు. విశ్వాసం కలిగిన వారిని ఏ సమస్య ఓడించలేదు. చాలామంది యోబు గారిని ఓడించింది సైతాన్ గాడు అనుకుంటారు. నో, సైతాన్ గాడు వల్ల కాలేదు, సైతాన్ గాడు ఓడిపోయాడు. తెలుసా విషయం మీకు? తెలియదు మనకి.
యోబుకు 200 ఆశీర్వాదం వచ్చింది అంతేగాని సైతాన్ గడి అక్కడ ఓడించబడ్డాడు. దేవునికి సైతాన్ గడికి మధ్య పోరాటంలో యోబు గారి మధ్యలో నలిగాడు అన్నమాట కొంచెం కదా. మన జీవితంలో ఉన్న ఇట్లాంటి నలుగుడు ఏర్పడుతుంటుంది. దయచేసి ఎవరు కూడా బాధపడొద్దు. కొన్నిసార్లు శ్రమ మంచిదే, మరక మంచిదే అంటారు కదా. ఆ మరక ఉంటేనే సబ్బు విలువ ఏంటో తెలుస్తుంది. ఆ మరక లేదనుకోండి, ఏ సబ్బు పెట్టినా కామనే. ఎప్పుడైతే మరక వచ్చిందో ఆ మరక మీద ఈ సబ్బు పెట్టిన వెంటనే పోయిందనుకో, ఎస్ ఇది పవర్ఫుల్ అన్నప్పుడు దానికి విలువ వస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమ వచ్చిందో దాన్ని తట్టుకుని నిలబడి నువ్వు జయం పొందావో, ఎస్ ఈడు అసలైనటువంటి వ్యక్తి, వీళ్ళలో విశ్వాసం ఉంది అని చెప్పి ప్రూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ప్రూవ్ అయిందో ఇంకా అక్కడ నుంచి ప్రమోషన్స్ వస్తానే ఉంటుంటాయి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని అందరిని బలపరచును గాక. దావీదు గారి జీవితంలో ఏం చేశాడు? ఆయనే సేవకుడిగా మార్చబడిపోయాడు, ఆయనే పాస్టర్ అయిపోయాడు. ఎప్పుడు అనుకుంటున్నారు? సమస్య వచ్చింది, నా కోసం ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు లేరు కాబట్టి నేనే పాస్టర్ అయిపోతాను అని చెప్పి ప్రార్థన చేశాడు. ఫలితం చూశాడు, సమస్తము తిరిగి దక్కించుకున్నాడంట. ఆమేన్. అలాగే ఇంకొక సందర్భంలో తన దగ్గర ఉన్న సైనికులందరూ తింటాక ఆహారం లేదంట, ఏం చేయలేదు, తెక్కి చూసిన పరిస్థితి. కానీ యాజకుడు మాత్రమే ప్రవేశించి తీసుకోవాలి సముఖపు రొట్టెలు అని చెప్పి లోపల రొట్టెలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాడు తెలిసినా? వెళ్ళి ఆ రొట్టెలను తీసుకొచ్చి తినేమన్నాడంట. మనకి ఎంత రూల్స్, ఎంత ఆచారము, ఎంత నిష్టో, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటువంటి ఒక సర్కిల్ ఉండిపోతాం. కానీ దావీదు ఏం చేయడు తెలుసా? చెయ్యకూడని పని చేశాడు. అందరూ కూడా తప్పిదం జరిగిపోయింది, ఏదో ఏదో అనుకున్నారు, ఏమి చేయలేదు. దేవుడికి సమస్తం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోబు ఏం చేశాడు? సేవకుడు అయిపోయాడు, పాస్టర్ అయిపోయాడు. దావీదు ఏం చేశాడు? పాస్టర్ గారు అయిపోయాడు. పాస్టర్ గారు చేయవలసిన పని దావీదు చేశాడు, అద్భుతమైన ఫలితాలు చూశారు. కాబట్టి ఒకవేళ మీ జీవితంలో ఒక పాస్టర్ గారు అవైలబిలిటీ లేడు, మనకి ఎలాగా అనేటువంటి బాధపడకుండా వెంటనే మోకరించి ప్రార్థన చేయండి. దేవుని సేవకుడి ద్వారా చేసే అద్భుతాలు దేవుడు మీ ద్వారా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనందరం